మొదటిగా లూకా సువార్త 23 అధ్యాయం తిరుగుదాం. లూకా సువార్త 23 అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇంకొక వాక్యాన్ని కూడా మనము చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనము 18 వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వల్లే మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినడలా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఆయన పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులు నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగానే సింది చారము, ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బొర్రతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులు నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునడి. అలాగే ఇంకొక వాక్యం కూడా మనం చదువుదాం మన కొరకు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుడి వాక్యాలన్నీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. గత దినములన్నీ నీ కృపలో కాచిమూలు కాపాడినందుకు స్తోత్రాలు. మరి ఈ ఆదివారం నాడు ప్రభువా, నీ యొక్క మందిరంలో నన్ను మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా చదవబడిన వాక్యము దీవించండి. పాటల్లో మరి ప్రభువా, ఆరాధనలో, అలాగే మీరు మాకు ఇచ్చిన వాటిలో మీకు ఇచ్చటలో ప్రభువా, మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో చేరువచ్చిన అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. ముఖ్యంగా ఈ సంఘముని ఇది మేము నీ వారము, నువ్వు మేపు గొర్రెలము, నువ్వు పరిపాలించే ప్రజలం ప్రభువా. మీరు మాకు యజమానిగా ఉన్నందుకు స్తోత్రములు నాయన. తల్లైన మరుచుని కానీ నేను మరవనని వాగ్దానం చేసిన దేవుడవు దేవా, నువ్వే మా తండ్రివి, నీవే మా తల్లివి ప్రభువా, నీవే మా ఆదరణ కర్తవ ప్రభువా, నీవే మా నిరీక్షణకు ఆధారం ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ మాటలన్నీ కూడా దీవించండి, మాతో ఉండండి. కొద్ది క్షణములు నాయన అలిప్పుడు నీ దాసు నన్ను బలపరచండి. మాట్లాడకు ఏ శక్తి లేనివాడిని ప్రభువా నాయన, మీరు నాకు సహాయం చేయమని, ఈ సమయంలో బలపరచమని నాయన మీరు మాతో ఉండి నాయన ఈ సమయంలో రంగం మీద దిగి వచ్చి ప్రభు వాక్యపు రొట్టె విలిచి నాయన మీరు ఆత్మలకు వాక్యాన్ని అందించమని, దీన సేవను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చొని పోయారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు యాక్చువల్గా వాక్యం చెప్పలేనేమో అని ఎవరైనా పిలుద్దాం అనుకున్నాను. అవకాశం ఉంటుందని చూశాను నేను. అయితే ఎక్కడ అవకాశం లేకపోయింది. అందరికీ ఆదివారం ఆరాధన కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉంటే కనుక మరి తప్పని పరిస్థితుల్లో నేను నిలబడాల్సి వస్తుంది. ఏమైనప్పటికీ దేవుడే మనకు సహాయం చేయనుగాక. చదువుకున్న వాక్యంలోంచి నేను ఒక అంశాన్ని తీసుకున్నాను. రాత్రి నా అనుభవంలోంచి, అలాగే జరిగిన సంఘటనలు బట్టి, వీటిని బట్టి నేను ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఈ అంశాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని మీ ముందు పెడతాను పేరా. మరి మనం చదువుకున్న వాక్యాలు ఇప్పటికీ మనకు అర్థమైంది. నేను చెప్పబోయే అంశం కూడా ఏంటంటే పరదేశు లేక 6వ పరిమాణం అండి. ప్రస్తుతం మరి
అమ్మ గురించి నేను బాగా ఆలోచించినప్పుడు నాకు అనిపించింది అన్నమాట. నేను ఊహించుకుంటున్నాను నేను చెప్పిన వాక్యాలను బట్టి, విన్న వాక్యాలను బట్టి, మనం చదివిన వర్తమానాలను బట్టి చూస్తుంటే మృతులైన వారు ఎక్కడ ఉంటారు అని ప్రవక్త ఆలోచించినప్పుడు, దీర్ఘంగా చూచినప్పుడు ప్రవక్తకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడనమాట. అంటే పరదేశంలో అంతకుముందు నిద్రించిన ఆత్మలు ఉన్నాయని, అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయని, చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పిన సందర్భాలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటాను అనమాట. అమ్మ అస్తమానం అంటుండేది ప్రతి ఆదివారం, నాయన నువ్వు త్వరగా ముగించి, జనులు బాగా ఇబ్బంది పడిపోతారు, లేట్ అయిపోద్ది అని చెప్పేది అనమాట. ఆ మాటని గౌరవించి నేను ఎప్పుడు ప్రయత్నించేవాడనమాట. మ్యాక్సిమము ఆయన చెప్పిన ప్రకారంగా ఆలోచిస్తే ఒక మాట ఉండదు, పెద్దోళ్ళ మాట చెద్దన మూట అని చెప్పేసి ఒక సామెత ఉందన్నమాట. కొన్నిసార్లు మనం పెద్దల మాట తోసేస్తూ ఉంటాం. లేదండి, కొన్నిసార్లు ఆ పెద్దల మాటలు మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే అవి కొన్ని సందర్భాల్లో అవి మనకు చాలా సహాయపడతాయి అన్నమాట అండి. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. ఆమె ఎక్కువ సంఘం కోసం ఆలోచించేది, మరి నా కోసం ఆలోచించేది, అలాగే వాళ్ళ పిల్లలకు సంబంధించిన కుమార్తెల కోసం, వాళ్ళ కోసం ఆలోచించేది. ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆమె మాస్క్ పెట్టుకో, కచ్చి పట్టుకెళ్ళు, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళు అని జ్ఞాపం చేసేది అన్నమాట. నేను పట్టుకెళ్తున్నాను అని చెప్పిన సరే మళ్ళీ జ్ఞాపం చేసేది. అంటే ఒక తల్లికి ఉన్నంత శ్రద్ధ ఎవరికీ ఉండదని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మన ప్రవక్త లీడర్షిప్లో, నాయకత్వంలో అంటాడు ఆయన, మొదటి చెయ్యి తాకింది ఎవరిదంటే తల్లిదంటండి. ఆ హృదయమైన చేతులు తల్లి తాకినప్పుడు ఉన్న ఎఫెక్షన్స్, ఆ యొక్క రిలేటివ్స్ లేకపోతే రక్త సంబంధం ఒకలాంటి సంబంధం ఏర్పడదు అన్నమాట అండి. అంతకుముందు ఎంతమంది తాకినా అది వేరే, కానీ తన తల్లి తాకిన ఆ విధానం చూస్తే, ఒకసారి ప్రవక్త చిన్నప్పుడు ఒక చోట ఆడుకుంటున్నాడు అన్నమాట. ఆడుకుంటుంటే ఆయనకు ఒక కళ వచ్చింది, లేక ఒక దర్శనం వచ్చింది. ఏంటి దర్శనం అంటే, వహివోన్ నది మీద ఒక వంతెన వేస్తున్నట్టు, ఆ వహివోన్ నది కూలిపోయినట్టు, 18 లేక 17 మంది చనిపోయినట్టు అతను ఉన్నపాటున చిన్నప్పుడే దాన్ని చూడగలిగాడు అనమాట. అది చూసి భయపడి పరిగెడుతున్నాడండి. చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు పరిగెడుతుంటే తల్లి దగ్గర తీసుకున్నప్పుడు తల్లి అనుకున్నది ఏదన్నా భయంకరమైన సర్పం చూస్తాడేమో, ఒకవేళ విషకరమైన ఏమైనా వెంటాడిందేమో, లేదా ఏమైనా పాము ఏమైనా కరిచిందేమో, తొందరపడుతుంది ఆమె చూస్తున్నారన్నమాట. అప్పుడు ఆమె ఏం చేస్తే తెలుసండి, అతను ఎంతో బిడ్డ కలవరపడుతున్నప్పుడు దగ్గర తీసుకుని వెనక్కి వీపెంత చెయ్యేసి మెల్లగా అలా అంటుందన్నమాట. అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ సమయంలో ఆ ధైర్యాన్ని పోగొట్టే ధైర్యం ఇచ్చేది ఎవరంటే తల్లి అన్నమాట. మన ప్రవక్త తల్లి కోసం చాలా సందర్భాల్లో చాలా విషయాలు బోధించగలిగాడు. తన తల్లిని కూడా చాలా బాగా చూసుకున్నాడు. మరి అంతేకాదు, తల్లిదండ్రులను సన్మానించడం, గౌరవించటం బైబిల్ యొక్క విధానమై ఉంది. అలాంటి తల్లిదండ్రులను గౌరవించినప్పుడట మనం దీర్ఘాయుష్యంతో ఉంటామని చెప్పి బైబిల్ దీవిస్తుంది అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే పాతకాలంలో ఆ పరిశుద్ధులు అందరూ నడిచిన త్రోవలో నడిచే ప్రతి వారు కూడా తమ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, ఖచ్చితంగా మేము చెప్పగలను. మీరు కూడా మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు. నా తల్లిని కూడా నేను బాగా చూసుకున్నాను, నా వరకు నేను చేయగలిగాను. కానీ వయసు పెద్దది కాబట్టి మెడికల్ సపోర్ట్ చేయక మరి ఆమె కొద్దిగా కొంచెం ఇబ్బంది పడి మరి క్రీస్తుని నిద్రించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక మాట చెప్పాలంటే, నా ఇంట్లో పెద్ద దిక్కు పోయిందని చెప్పాలి. దేవుడే పెద్ద దిక్కు అనుకోండి, కానీ దృశ్యంలో ఎవరొకరు ఒక పెద్ద దిక్కు ఉంటారు ఇంట్లో. అంటే ఎందుకంటే ఈ మాట అంటే, నేను ఏ సేవకి వెళ్ళినా, ఏ బయటకు వెళ్ళినా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళేవాడిని. అక్క వాళ్ళంటే వస్తారు, వెళ్తూ ఉంటారు అనుకోండి, అది పర్లేదు, అది వేరే విషయం. వారు అస్తమానం ఇక్కడ ఉండలేరు కాబట్టి మరి చాలా సందర్భాల్లో మరి ఎవరు లేని సమయంలో పిల్లలు విడిచిపెట్టి అమ్మ ఉంది కదా అనే ధైర్యంతో వెళ్ళేవాడిని అనమాట. మళ్ళీ అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఫోన్ చేసేవాడిని. చాలా సందర్భాలు అమ్మ లేచిందా, లేకపోతే మామ లేచిందా, లేకపోతే ఎలా ఉంది, తిన్నదా లేదా అని వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళేవాడిని. ఒక అలవాటు ఉందన్నమాట. మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు చూసి ఇంటికి వెళ్తానమాట. ఈ అలవాటు ఎప్పుడు ఉంది నాకు. ఆ సందర్భంలో ఒకసారి నేను అలాగే ఎక్కడో మీటింగ్ వెళ్తున్నాను, బ్యాగ్ సర్దుకున్నాను. మార్నింగ్ వెళ్ళే సమయంలో రెడీ వెళ్ళిపోతున్నాను. రాత్రి చెప్పాను ఆల్రెడీ, నేను అమ్మకి చెప్పి వెళ్తాను ఎప్పుడును.
అలా నేను చెప్పి రాత్రి చెప్పేసి పడుకుంది కదా, పొద్దున్నే లేట్గా లేవదని చెప్పి మార్నింగ్ లేచి నేను బ్యాగ్ చదివి వెళ్ళిపోతున్నప్పుడు డౌట్ వచ్చింది. అయ్యో నేను చూసేయాలి అని చెప్పి చూస్తానమాట. చూసేసరికి అప్పుడే మంచి మించి పడిపోయింది కింద. అప్పుడే సెకండ్ టైం కాలు ఇరిగిపోయింది అన్నమాట లోపల. ఇంతకుముందు అది ఇరిగింది, మరి ఆపరేషన్ చేయించాను. సెకండ్ టైం కూడా ఇరిగిందనమాట. అప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినప్పుడు అంటే అప్పటికే ఒంటరిగా పడిపోయి చాలాసేపు అయిందనమాట. లేదు బానంది వెళ్ళిపో మీటింగ్ అన్నదన్నమాట. నేను ఆ రోజు మీటింగ్ ఆగిపోయి అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే ఇంతకేంటంటే అక్కడ ఇంతకుముందు ఆపరేషన్ చేసే స్థలంలో ఇరిగిపోయింది మళ్ళీ. అది ఇంకా చాలా క్రిటికల్. ఎంత బాగా చూసుకున్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు చూసి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు ఇది సెట్ అవ్వదు, కష్టమన్నారు. సరే ఏ విధంగా సరే వచ్చిపెట్టలేం కదా, చేసేయండి అని చెప్పి ధైర్యం చేసినప్పుడు నిజంగా అద్భుతంగా సెట్ అయింది కూడా. అలా ఆమె ఎన్నో గాయాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ బరువును మోసింది. మరి నా చిన్నప్పుడే, నా పెళ్ళికి ముందే అంటే 16-17 సంవత్సరాల్లోనే నా తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత తెలిసిన విషయాలు మరణం అంటూ వస్తున్నది వెనకాల మరణాలు వెంపడుతున్నాయి. చివరికి ఇక్కడ అమ్మ కూడా కోల్పోవడం జరిగింది. మరి ఇక పోతే నాకంటుంటే ఇక నాకు పిల్లలు, నేను ముగ్గురు కనిపిస్తున్నాం. 4వది సంఘం మీరు కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. వాటి వైపు చూస్తూ మరి ముందుకెళ్ళిపోవడానికి నాకు ధైర్యం కావాలి. అందుకోసం ఈ ప్రార్థన తప్పకుండా చేయండి. చేస్తారనుకుంటున్నాను పేర. నన్ను ఆయన బలపరచకపోతే నేను ఏమి చేయలేను, కానీ ఆయన బలపరుస్తాడని ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఒక దెబ్బ పర్లేదు, 2 దెబ్బలు పర్లేదు, 3వ దెబ్బ పర్లేదు. ఇలా దెబ్బలు తగులుతూ ఉంటే ఒక మానవుడిగా నేను కూడా ఒక మనిషినే కదా, నాకు కూడా కొన్ని దెబ్బ తగిలిన బాధలు ఉంటాయి కదండి. సో కాబట్టి సేవకుడైనా, విశ్వాస అయినా మనిషి అన్నమాట. ప్రవక్త అయినా, అపోస్తుడైనా మనిషి అనమాట అండి. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను కుంగిపోవడానికి నా కోసం మీరు ప్రార్థన చేస్తారనుకుంటున్నాను పేర. తర్వాత ఒక రోజున ఉదయము ఎర్లీ మార్నింగ్ గిఫ్ట్ ఏడుస్తుంది అనమాట. నాకు వినబడుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి ఏం తీడుస్తామంటే అప్పుడు ఆమె అంటుందన్నమాట, ఈ గదిలో నాయనమ్మను అమ్మ మాట్లాడుకున్నట్టు నాకు కల వచ్చింది అని చెప్పేసి బాగా ఎక్కెక్కి ఏడుస్తుంది. అప్పుడు దగ్గర తీసుకొని నేను మా అమ్మాయిని దగ్గర తీసుకొని అడవుకో అని కళ్ళు తుడిచి, ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా, లేకపోతే నాయనమ్మ కూడా, వాళ్ళందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా అక్కడ బాగున్నారు. మన ప్రవక్త చెప్పలేదా, మనమే ఇక్కడ బాధపడుతున్నాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ అని చెప్పిన తర్వాత కొద్దిగా అమ్మకి ఇంత చెప్పిన తర్వాత 2వ రోజు నేను ఏడిచాను. 2వ రోజున నేను మధ్యాహ్నం 5-4 గంటలకి అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. ఇక అమ్మతో ఉన్న సంబంధం, ఈ కార్యాలన్నీ గుర్తిస్తున్నప్పుడు భయంకర ఏడిపోచ్చేసింది అనమాట. ఎక్కెక్కి ఏడుస్తున్నాను. మళ్ళీ పిల్లకి వినపడకూడదు అని లోపల దాచుకుని దుఃఖాన్ని ఏడుస్తున్నాను అనమాట. అయినా కొద్దిసేపు తర్వాత మళ్ళీ గిఫ్ట్ ఈనర్కి వచ్చిన తర్వాత చూసింది అనమాట. ఏడ్చావు డాడీ ఏంటమ్మా అని చెప్పి, కళ్ళు ఉబ్బిపోయిన డాడీ అని చెప్పి నేను చెప్పిన మాటలే మళ్ళీ నాకు చెప్పింది. మళ్ళీ అప్పుడు నాకు అనిపించింది ఎవరో ఒకరు బలపరచాలి, ఎవరో ఒకరు ధైర్యపరచాలి. ధైర్యపరిచింది. తల్లి లేకుండా పక్క తీసుకొని చక్కగా ధైర్యం చెప్పింది మాట, చిన్నపిల్లైనప్పటికీ. అంటే ఆ మాటలన్నీ కూడా ఆమెకి ఎలా పనిచేస్తాయో, మనకి ఎలా పనిచేస్తున్నాయో నాకు అలాగే పనిచేస్తాయి. కాబట్టి ఆదరించేది తెలుసా, దేవుని యొక్క వాక్యమే ఆదరించేది. అందుకే అన్ని సమయంలో ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందండి ప్రియారా? మనుషులు వస్తారు, చేస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఎప్పుడూ దగ్గర ఉండలేరు కదండి. దగ్గరుండే వ్యక్తి ఎవరంటే ఆదరణకర్త. ఆయన ఆదరించేవాడు అన్ని సమయాల్లో కూడా. అంతేకాకుండా మరి ఈ చనిపోయిన రోజు నుంచి బహుశా మంగళవారము, బుధవారం నుంచి ఇప్పటికీ కూడా సంఘ బిడ్డలని మీరు అందరూ కూడా ఉదయం సాయంకాలం కూడా మీ పరిచయం చేస్తున్నారు, భోజనాలు చేసుకుని వంట చేసి తీసుకొస్తున్నారు. మీకున్న ప్రేమకు, ఆ యొక్క పరిచయకు, త్యాగానికి నా హృదయపూర్వకమైన ఉందని తెలియజేస్తున్నాను. మీకోసం ఎల్లప్పుడూ ఆన్ చేస్తాను పేరు. ఇంచుమించుగా 14-15 రోజుల నుంచి మీరు పరిచయం చేస్తున్నారు. మరి ఇంకా మనకు ముందు మంగళవారం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కూడా మంచి వాతావరణం ఉండాలని, బాగా జరగాలని ప్రార్థన చేయండి. దైవ సేవకులు అందరూ రాను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఎవరిని పిలవట్లేదు, కానీ సమస్యను అర్థం చేసుకుని వచ్చే దైవజనులు ఉంటారనుకుంటున్నాను. అలాగే ఇంకా చాలామంది ఆయా ప్రాంతం నుంచి వస్తారు. ఇంచుమించుగా 400 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ మంచిగా చక్కగా జరగాలని, ముఖ్యంగా దేవుడు ఆదరణకర్తగా మనల్ని అందరినీ, నన్నే కాదు నా కుటుంబం, మీరు కూడా నా కుటుంబమే, మిమ్మల్ని నన్ను అందరినీ ఆదరించినట్లుగా దేవుడు చక్కగా అందరిని వాడుకున్నట్లుగా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగాక. ఆలోచించినప్పుడు
మరణం తర్వాత ఆత్మలు ఎక్కడ పోతున్నాయని ఆలోచించినప్పుడు ఈ సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఇది, పరదేశు కోసం మాట్లాడాలని. చూద్దాం వాక్యంలోంచి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరదేశు అనే పదం ఇంగ్లీష్లో పారడైజ్ అన్నారు. పరదేశ్, దీన్ని బైబిల్లో 3 సార్లు చూస్తాం మనమండి. పరదేశు అనే పదము బైబిల్లో 3 సార్లు చూస్తాం. లోకస్వ 23:43 వచనంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు కుడివైపున దొంగతో మాట్లాడుతున్న సందర్భం. రెండవది 2 కొరింథీ పత్రిక 12:3 వచనంలో అతడు పరదేశంలోనికి కొనుపోబడెను. ఎవరంటే అపోస్తలుడైన పౌలు కోసం తను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు వేరే శరీరముతో, ఈ శరీరంతో కాకుండా వేరే శరీరంతో అన్నమాట, రక్తమాంసములతో కాకుండా ఇంకోటి ఏదో శరీరం ఉంది. ఆ శరీరముతో అతడు పరదేశంలోనికి కొనుపోబడి అక్కడ సంగతులన్నీ చూచి చెప్పనక్షమ కానీ వివరించలేని పరిస్థితులు అని చెప్పి ఒక మాట చెప్తూ ఉంటాడు పౌలు గారు. దేవునికి స్తుతి కలుగాక. ఇకపోతే 3వది ప్రకటన గ్రంథం 2:7 వచనంలో ఉంది. అక్కడేముంటుంది, జయించేవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవరక్ష ఫలమును భుజింపనిత్తును. ఈ 3 చోట్ల బైబిల్ అంతట్లో కూడా ఈ 3 చోట్ల కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా మనకి పరదేశు అనే పదము ఈ కాలంలో దాన్ని ప్రవక్త వాడిన విధానం ఏంటంటే 6వ పరిమాణము అన్నాడండి. 6 డైమెన్షన్, 6వ పరిమాణం. అంటే ఇక్కడ పరిమాణాలు చాలా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం, మొదటి పరిమాణం, 2వ పరిమాణం, 3వ పరిమాణం, 4వ పరిమాణము, 5వది పాతాళములో ఉండే క్రింద భాగము, 6వది పరదేశు, 7వ పరిమాణంలో దేవుడు ఉండేవాడు అని చూస్తున్నాం. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ నిజాలే, ఇవన్నీ కాకమ్మ కథలు కట్టుకథలు కాదు. కానీ ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అతడు పరదేశంలోనికి కొనుపోబడును అని. అంటే పరదేశానికి వెళ్ళాలంటే మనిషి ఇక్కడ మరణించాలి, లేదా ఈ శరీరాన్ని విడిచిపెట్టి రూపాంతరపరచబడైనా వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా మనిషి పరదేశకు వెళ్ళాలంటే మొదట అతడు తన పాపముల కోసము, ఆమె తన పాపముల కోసం పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని వాటిని నీటితో, పరిశుద్ధాత్మ నీటి బాప్తిసం పొంది పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధాత్మను పొంది ఒక మంచి క్రైస్తవురాలుగా, మంచి క్రైస్తవుడిగా మనం జీవించినప్పుడు ఈ శరీరాన్ని ఎప్పుడోకప్పుడు విడిచిపెట్టవలసిందేనండి. ఇందులో ఏది మంచిది లేదు. ఇది వ్యాధుల గుడారము అని కూడా చెప్పాడు ప్రవక్త. ఇలా అమ్మ కోసం బాధపడుతున్నప్పుడు ఒక ఫోన్లో ఒకరు ఇలా చెప్తారు నాకు ఎలాగని. నేను చెప్పిందే మర్చిపోయాను. ఈ సందర్భంలో బాధపడుతున్నప్పుడు ఒకరు ఫోన్ చేసి, లేదండి, దేవుడు ఒకసారి ప్రవక్తకి ఒక అవకాశం ఇచ్చాడు. అదే సందర్భం అంటే ఒక తండ్రి తన కుమారుని పోగొట్టుకున్నాడు, చనిపోయాడు కుమారుడు. చాలా కాలం మంచం మీద ఉండి చనిపోయాడు అనమాట, దీర్ఘకాల వ్యాధితో. అతడు బ్రతకాలి అని చెప్పి ప్రవక్త బ్రహ్మను పిలిపించి ప్రార్థన చేయమంటాడనమాట. నా కొడుకు బ్రతకాలి, నువ్వు ప్రార్థన చేస్తే మృతులు బ్రతుకుతారు, చనిపోయిన వారు బ్రతుకుతారు కదా, నేను విన్నాను, నాకు నమ్మకం ఉంది. నా కుమారుడు చాలా కాలము బెడ్ మీద ఉండి చనిపోయాడు, ఇప్పుడు అతని ఆత్మని ఇమ్మని దేవుడిని అడుగు, ఖచ్చితంగా దేవుడిని మాట వింటాడు, నా కుమారుడు బతుకుతాడని బతిమాలుకుంటాడు అనమాట. అప్పుడు ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ దర్శనంలో దేవుడు అతను చూపిస్తాడు ఏంటంటే, ఇక్కడ కన్నా చాలా ఆరోగ్యముగా, బలమైన ఆరోగ్యంగా, సంతోషముగా పరదేశంలో ఉన్నాడని దేవుడు చూపిస్తాడండి. అప్పుడు దేవుడు అంటాడు, ఇంతకన్నా మంచి స్థలము ఇంకోటి ఉందా, అడుగు, అతన్ని పంపించేస్తాను అని అడగమంటాడు దేవుడు. అప్పుడు ప్రవక్త ప్రార్థన ముగించి, అయ్యా నీ కుమారుడు ఇక్కడ కంటే చాలా ఆరోగ్యముగా, చాలా సంతోషంగా అక్కడ ఉన్నాడు, దేవుడు నాకు చూపించాడు. ఆయన అంటున్నాడు, అడుగుతున్నావు కాబట్టి ఇక్కడ పంపమంటావా అని అడుగుతున్నాడు, పంపించమంటావా, అడగమంటావా అని అంటాడు ప్రవక్త. అప్పుడు అతను చేతులు ఎత్తి జోడించి అంటాడు, వద్దొద్దు, నా కుమారుడు ఇక్కడికన్నా అక్కడ బాగుంటే చాలు అని. ఆ మాట ఈ ఫోన్ సంభాషణలో ఒకరు నాతో పంచుకున్నప్పుడు నేను చెప్పింది, కానీ అక్కడ మాకు సమయోచితంగా పనిచేసింది అన్నమాట. మాట బైబిల్ ఉంటుంది, సమయోచితమైన మాట అంటారు బైబిల్లో. కొన్ని సందర్భాల్లో వాక్యాలు సరైన సమయంలో సరైన వారి ద్వారా, లేకపోతే సరైన ఆలోచన ద్వారా వచ్చినప్పుడు మంచి ఆదరణ కలిగిద్దండి. దేవునికి మహిమ కలుగాక.
అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, చదువుదామా? చూడండి, 2 కొరింథీ పత్రిక 12:3 ఒకసారి తిరుగుదాం. ఒక మనుషుడిని ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుక్కోబడెను. చూసారా, ఒక వ్యక్తి పరదేశానికి కొనుక్కోబడినప్పుడు అక్కడ ఏమంటాడంటే, చదవమ్మా 2వ వచనం చూడండి. క్రీస్తునందున్న ఒక మనిషిని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనుక్కోబడెను. అతడు శరీరంతో కొనుక్కోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడెనో, శరీరం లేక కొనుక్కోబడెనో, నేను ఎరగను. మళ్ళీ అదే మాట రెండోసారి ఉపయోగించాడు ఆయన. అంటే ప్రస్తుతము అపోస్తలుడైన పౌలు ఈ భూమి మీద రక్తమాంసములతో ఉండగానే ఒక అనుమతి దేవుడు అతనికి ఇచ్చాడు. అది 3వ ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ అంటే 6వ పరిమాణంలో ఉన్నటువంటి పరదేశికి తీసుకెళ్ళాడు. బైబిల్ చదివితే అతడు పరదేశికి వెళ్ళాడు అని. ఇది పౌలు కోసమే తానే ఒక మనుషుడని ఉదాహరణ చెప్తూ ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అంటే పౌలు కూడా ఒక పరదేశికి వెళ్ళాడు. ఆమేన్. ఈ కాలంలో వస్తాడు. పరదేశికి వెళ్ళినప్పుడట మనకి 7 సంఘకాలాలు ఉన్నాయండి. పౌలు కాలంలో పరదేశికి పౌలు వెళ్ళినప్పుడు పౌలు కాలంలో ఉన్న ప్రజలనే పౌలు చూశాడట. అలా మనం ఐరనీస్, మార్టిన్, కొలంబా, ఇంకా లోదర్, జాన్ వెస్లీ, విలియం బ్రాన్హామ్ చూస్తున్నామండి. అంటే వారి వారి కాలాల్లో ఎవరైనా పరదేశ దర్శనం చూసినా లేక పరదేశికి వెళ్ళినా అందరినీ చూడండి, వారి కాలం ఉన్న ప్రజలనే చూస్తారంటండి. పరదేశం అనేది అదొక పెద్ద ప్రపంచం, అదొక డైమెన్షన్. కళ్ళు మూసుకుంటే ఒక హద్దులు ఎలా కనబడవో పరదేశం అనేది కూడా అలాంటిదై ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగాక. అంటే ఇక్కడ పౌలు గారు శరీరముతో పోలేదు, ఆయన ఈ రక్తమాంసముతో పోలేదు. కానీ అంటే ఇప్పుడు పరదేశికి వెళ్ళాలంటే రక్తమాంసములలోంచి మనం బయటపడాలి లేదా విడిపించబడాలి. అంటే రక్తమాంసం బయటకు రావాలంటే మనకు ఒక శరీరం ఉండాలి. ఆ శరీరం గురించి మన ప్రవర్తనాడు, అది థియోఫినీ, వాక్య శరీరము అన్నాడండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే వాక్య శరీరంలోంచే మట్టి శరీరంలోకి వచ్చాడు. అంటే రక్తమాంసముల శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ రక్తమాంసముల శరీరంలో మనం విశ్వసిస్తున్నాం. మనం నిద్రించిన లేక మనం చనిపోయినా, మన ముందు పరిశుద్ధులు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రక్తమాంసముల శరీరం విడిచిపెట్టి వెంటనే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే వారు సిద్ధపరచబడిన ఒక శరీరం ఉందండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంకి వద్దాం. ప్రభు నాన్న మహిమ కలుగాక. మన భవిష్యత్తు ఇందులో ఉందనుకుంటున్నాను పేరు నేను. భూమి మీద మన గుడారం అంటే మన శరీరం అండి, మన బాడీ. ఈ నివాసం అంటే మనము నివాసం అనే మాట ఒప్పించినప్పుడు ఇల్లు ఉంది, అందులో మనం ఉన్నాం. గ్లాస్ ఉంది, అందులో నీళ్ళు ఉన్నాయి. అలాగే ఈ శరీరం ఉంది, ఇందులో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఈ శరీరంలో, ఈ శరీరమే నివాసం. దీన్నే గుడారం అన్నారు, దీన్నే నివాసం అన్నారు, దీన్నే ఇల్లు కూడా అని బైబిల్ బోధిస్తుందండి. టోటల్గా ఏదైనప్పటికీ ఒక నివాసం ఇది. ఇప్పుడు దేవుడు కూడా నివసించడానికి ఎక్కడెక్కడ ఆయన ప్రారంభించాడంటే ఆదాములో నివసించాడు, ప్రవక్తల్లో నివసించాడు. ఒక దినమున ఆయనే సొంత శరీరంతో దిగి వచ్చాడు. క్రీస్తు యేసనే నరుల్లో నివసించాడు, అపోస్తలులో నివసించాడు, ప్రవక్తలందరూ నివసించాడు. ఈ కాలంలో విలియం బ్రాన్హామ్ అనే ఆ దిన శరీరంలోనికి పూర్తిగా దించుకోగలిగాడు. ఇప్పుడు వధువులో నివసిస్తున్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని రాయబడింది. ప్రభు నన్ను మహిమ కలుగాక. అంటే ఇక్కడ ఏం చెప్పబడిందని చూస్తున్నామంటే ప్రభు నన్ను మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినైనా నిత్యమైనదియునైనా. ఇక్కడ నిత్యమైనది అన్నాడు చూడండి, ఎటర్నల్ ఇంగ్లీష్లో. నిత్యము అనిత్యములు అన్నాడు. అనిత్యములు అంటే స్థిరములైనవి, నిత్యములు అంటే ఎప్పుడు ఉండేవి. నిత్యుడగు దేవుడు, నిత్యుడగు ఆత్మ. ఇప్పుడు
మనకు ఒక శరీరం ఉంది చూసారా, అది నిత్యమైన శరీరము, ఇది నిత్యమైనది కాదు. ఈరోజు మరణం మనల్ని హెచ్చరిస్తుందండి. తల్లి యొక్క మరణమే కాదు, మనకు ముందు మరణించిన పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు. మన సంఘంలో కూడా మన ద్వారా రక్షించబడిన వారు, వర్తమానంలో ఉన్నవారు, మనతో ప్రభురాత్రి తీసుకున్న వాళ్ళు, మనతో జర్నీ చేసిన వాళ్ళు ఎంతోమంది మన ముందు పోగొట్టుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే పోగొట్టుకున్నామనే మాట ఉపయోగించకూడదు అనుకున్నాను, ఎందుకంటే పోగొట్టుకోలేదు, వారు దాచబడ్డారు. పోగొట్టుకున్న పదం వాడికి పదం అది మనం ఉపయోగించేది. ఐ మిస్ అంటాం. నేను కూడా మా అమ్మ మిస్ అయిపోయాను. బట్ మిస్ అయిపోయింది ఇక్కడ, పోగొట్టుకున్నది ఇక్కడ. కానీ వారు అవతల గట్టిన సజీవులుగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధులకి ఏర్పరిచిన ఒక మార్గం ఉంది. వారు మారుమనసు పొంది, బాప్తిజం పొంది, పాపాల కడి వేసుకొని, పరిశుద్ధత పొందుకొని, వారు ఇవ్వబడిన వాక్యం, ఈ కాల వాక్యముతో జీవించినప్పుడు వారు నేరుగా ఎక్కడ పోతారండి? పరదేశంలోకి వెళ్తున్నారు. లేదు, మారుమనసు లేకుండా, బాప్తిజం లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, ఒక సహవాసము లేకుండా, ఒక వాక్య విధానము, ఉపదేశ క్రమం లేకుండా చనిపోతే వారు ఎక్కడ పోతారంటే 5వ పరిమాణంలోకి పోతున్నారు. అంటే వారు తీర్పు పునరుద్ధరణముకు, లేకపోతే వారు ఆ యొక్క పరదేశ్ కాకుండా ఎక్కడంటే పాతాళములో ఒక చోట బంధించబడటానికి ఆ పెద్ద ధనవంతుడు ఎలాగైతున్నాడో అక్కడికి బంధించబడుతున్నారు. అంటే ఇవాళ రేపు ఎప్పుడోకప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎంతటి వారైనా చెప్పండి మరణించక తప్పదండి. మరణం అనేది అందరికి వస్తుంది, మంచోళ్ళకి చెడ్డోళ్ళకి. ప్రభు నమ్మిన నామమైన వస్తుంది. కానీ ఇక్కడ నమ్మితే మరణము యెహోవా దృష్టికి ఉత్తమమైనది. నమ్మకపోతే అది విలువలేనిది ఆ మరణం. అంటే అలా మరణించిన వారందరూ తీర్పులోకి వెళ్ళిపోతున్నారండి. దాని అర్థం ఏంటంటే తీర్పు కొరకు ఒక కావిలిలో దేవుడు వారిని బంధిస్తున్నాడు. అంటే చెరలో వారిని పడేస్తున్నాడు. పరిశుద్ధులు చెరలోకి వెళ్ళరు. ఆమేన్. చెరనగా చెరసాల లాంటిది అన్నమాట. చెరసాలలో బంధించబడిన ఖైదీ తీర్పు తీర్చబడిన తర్వాత అతడు నిరూపించబడిన తర్వాత అతని గురి శిక్షేస్తారు. అవునండి, ప్రభు నన్ను మహిమకలుగాక. అయితే దేవుని పరిశుద్ధులు చెరలోకి వెళ్ళరండి. చెరలోకి ఎవరు వెళ్తారంటే చెరలో ఉన్న ఆత్మలని ప్రవక్త చూశాడు. వారు ఇదివరకే వారు యేసుక్రీస్తుని తోసివేసి, వారు లోకంలో జీవించిన, విచ్చలవిడిగా జీవించి, పాపాలు చేసి, మారు మనసు లేకుండా జీవించిన వారందరూ కూడా మారు మనసు లేకుండా, పాపాల క్షమాపణ లేకుండా చనిపోయిన ఆ యొక్క గొప్ప వ్యక్తులందరూ ఎక్కడున్నారంటే ఆ చెరలో బంధించబడ్డారండి. నా తల్లి చెరలోకి వెళ్ళలేదు. ఆమె నేరుగా ఆ వ్యాధుల గూడాల నుంచి బయటపడి ఒక అందమైన శరీరంలోకి వచ్చిందండి. ఒకసారి నేను పాత ఫోటో చూశాను మా అమ్మది. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండి. నాకే తెలియదు, వండర్ అయిపోయింది అనమాట. ఇంత అందమైన అమ్మ ఉందని నాకు అనిపించింది. చాలా హ్యాపీ. అంటే ఆ పాతకాల ఫోటో దొరకటం గ్రేటు. దాన్ని జాగ్రత్తగా చూసి చేస్తుంటే ఇప్పుడు ఆ వయసులో ఉందనే ఫీలింగ్లో ఉన్నాను నేను. ప్రవర్తనాడు 18 నుంచి 21 సంవత్సరంలో ఉంటారట. నేను చెప్పేది వర్తమాన ప్రకారంగా 18 సంవత్సరాల నుండి, అంటే ఇప్పుడు నా తల్లికి వయసు అక్కడ 18 నుంచి 21 సంవత్సరాలు ఉన్నటువంటి అనమాట. కానీ ఇక్కడ 90 మించిన సంవత్సరాలు, ఇంచుమించుగా 100 సంవత్సరాలు వచ్చేసింది ఆమె. ఈ 90-100 మధ్య ఇంకొక రుద్రాలు గుర్తొస్తుంది నాకు. ప్రవక్త చెప్పిన రుద్రాలు మీకు గుర్తుందా? ప్రవక్త పరదేశకి వెళ్ళినప్పుడు 90 సంవత్సరాల రుద్రాలు అక్కడ యవనస్తులుగా అయిపోయిందని చెప్పాడు. ఎంత ఆదరణ ఇస్తుందండి ఆ మాట. నాకు ఎంత ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు నేను వరకు కుంగిపోతున్నటువంటి మా కుటుంబానికి, లేకపోతే మన సంఘానికి వర్తమానం ఎంత ఊతనిస్తుందంటే అవతల వారు క్షేమంగా ఉన్నారండి. ఏదో ధైర్యం ఇస్తుంది. కొన్ని సందర్భాలు నిజంగా ఏడుపు రావట్లేదు కొన్ని సందర్భాల్లో, కానీ ఒంటరి సమయంలో ఒక సమయానికి గుర్తు వచ్చినప్పుడు ఏడుపు అయితే వస్తుంది. కానీ నిజంగా నిరీక్షణ అయితే మనకు ఉందండి. అమ్మే కాదు, మీ అమ్మైనా, మీ నాన్నైనా, మీ పిల్లలైనా, మీకు సంబంధించిన వారైనా, ఎందరైతే ప్రభు రక్షణ స్వీకరించి వారి క్రీస్తుని నిద్రించారో, ఈ వర్తమాన ప్రకారం జీవించి వారి జర్నీ ముగించారో వారందరూ కూడా అక్కడే ఉన్నారండి.
చెప్పచ్చా యవనస్తులుగా ఉన్నారని? నిజంగా ఆలోచించినప్పుడు అనిపించింది, ఇప్పుడు మా అమ్మ ఇక్కడ ఈ 90-100 సంవత్సరాల ఆమె ఆ మొదటి వయసులోకి వచ్చేసిందని. ఇంకా మాట చెప్పేట తర్వాత వ్యాధుల గుడారంలోంచట వ్యాధులు లేని, పురుగులు పట్టని అండి, కృంగని, కృషించిపోని ఒక శరీరం అంటండి అది. అదే వాక్య శరీరం అండి. అందులోకి ఆత్మ వెళ్ళిపోయిందండి. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. మేము మా పిల్లలకి వచ్చి మాట్లాడుకున్నామట. ఇప్పుడు వాళ్ళు పరదేశకి వెళ్ళి ఎవరిని కలుస్తారంటే, ఏమండి, పాస్టర్ని కలుస్తారు. ఇంకా మన సంఘ సభ్యులు ఎవరున్నారు? సువర్ణ గారు కలుస్తారు, సిస్టర్ గారిని. ఇంకెవరు మన ఎదురు ఉంటారు, సిస్టర్ ఒక ఆమె ఉండేది, బ్యూల్ అని పేరు పెట్టాం. ఆ అమ్మగారు, ఆమె కూడా చనిపోయింది క్రీస్తునందు, ఆమెను కలుసుకుంటాం. అలాగే బాప్తిస్మం ధరించినటువంటి బోయ్స్ గారి నాన్నగారు ఉన్నారే, ఆయన కూడా కలుసుకుని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పవచ్చా, మన ప్రవర్తన చూసి ఉంటుంది మనకంటే ముందు. దేవునికి మహిమ కలుగాక. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత ధైర్యం వస్తుందండి మాట చూస్తుంటే. మనం ఎప్పుడు వెళ్ళిపోదామని అనిపించట్లే. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. షారోను గురించి విన్నది ఇక్కడ, కానీ అక్కడ చూస్తుందని నేను నమ్ముతున్నాను ప్రియారా. ఆమె కాదు, పరిశుద్ధులందరూ, ఆమె కాదు, యేసుక్రీస్తు నిమిత్తం ఈ వర్తమానం కోసం తెలిసినంతలో నమ్మకంగా జీవించిన పరిశుద్ధులందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ప్రవక్త అన్నాడు, వాళ్ళు మాట్లాడండి కొన్ని సంవత్సరాలు అయిపోతాయి అంటాడు ఒకసారి. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ నిత్యమైన నివాసం ఒకటి ఉందండి, మనం భయపడక్కర్లే. ఇది నిత్యమైనది కాదు, ఇది మర్త్యమైంది. మర్త్యత, అమర్త్యత. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక శరీరం ఉంది, వ్యాధుల గుడారం. ఇది శిథిలమైపోద్ది, ఇది నశించిపోయిన, ఇది శిథిలమైపోయిన, ఇది కలిసిపోయిన, ఇది పురుగులు పట్టిన, కానీ దీని నుంచి బయటకు వచ్చిన ఆత్మ మాత్రము పురుగు పట్టని ఒక శరీరం ఉంటుంది. అది వాక్య శరీరమైనది. దీన్నే నిత్యమైన నివాసము. ఎక్కడుంది ఇది? పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈరోజు పరలోకమందు ఒక శరీరం ఉందని ఎంతమంది నమ్ముతారు ప్రియారా? దాన్నే థియోఫినీ అన్నాడు కాల ప్రవక్త. అదే వాక్య శరీరము. మనము ఈ మెల్కీషెదెకు ఎవరు అనే, హూ ఇస్ దిస్ మెల్కీషెదెకు? వర్తమానంలో ప్రవక్త అంటాడు, మీరు వాక్యం విన్నప్పుడట మొదట వాక్యము అది థియోఫనీకి వెళ్తుందంటండి. ఈరోజు ఈ వర్తమానము మీ థియోఫుల్ని ముందుంటున్నాయట. ఎంతమంది నమ్ముతారు? ప్రభు నన్ను మహిమ కలుగాక. అంటే ఇప్పుడు ఉదాహరణ ప్రవర్తనుడు కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా కాల్ మనకు రాదండి. ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? టవర్కి వెళ్తుంది. టవర్ నుంచి కనెక్ట్ అవుతుందండి మనకి. అప్పుడు మనము మాట్లాడగలము. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు వర్తమానమైనా, ఏ రోజు వర్తమానమైనా ముందు మీ శరీరం కన్నా ముందు ఎవరింటారంటే ఎక్కడ పోతుందంటే థియోఫుల్కి పోతుందంటండి. ప్రవర్తనాడు, నువ్వు వాక్యం వింటున్నావంటే థియోఫుల్ నుంచి నీ వాక్యం వింటున్నావట. ప్రభు నాను మహిమ కలుగును గాక. ఎందుకంటే థియోఫిన్ ఒక సిద్ధంగా ఉన్నాడు ప్రవక్త. నీకు తెలుసా, మరణానికి ముందుగానే ఆ థియోఫిన్ వచ్చేద్దంట. ఆ సమయం దేవుడు ఎరుగున్నాడు కాబట్టి థియోఫిన్ ఆల్రెడీ వచ్చి కాసుకుంటుందట. అది మనకు కనిపించదు, బట్ మరణించిన వెంటనే ఆత్మ ఆ థియోఫిన్లోకి షిఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ రుద్రాలైన తల్లి ఏంటంటే ఇందులోంచి, ఈ వ్యాధి గుడాల నుంచి అందులోకి షిఫ్ట్ అయ్యిందండి. మన ఇల్లు ఎలా షిఫ్ట్ అవుతామో అలాగా ఇంకో గుడారంలోకి వచ్చింది. ఆ గుడారమే ప్రవర్తనాడు. ఇక్కడ భూమి మీద మన గుడారం, ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము గాక, చనిపోయినప్పుడు దిగంబరులుగా ఉండము. ఈ ఆత్మ దిగంబరిగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. ఈ వస్త్రాలు ఎలాగైతే ధరించామో అలాగే ఇక్కడ ఆత్మ బయటికి రాగానే వాక్య శరీరము లోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఏదైనా తోటలో అవ్వకి ఆదాంకి ఇచ్చిన వస్త్రమే ఆ యొక్క వస్త్రము. ప్రభు నాను మహిమ కలుగును గాక. కాబట్టి
చూడండి, మనము దిగంబులు గాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. నిజంగా ఈ వ్యాధుల గుడారంలో బలహీనతలు వచ్చినప్పుడు చాలా కృంగిపోతుంటాం. అంటాడైనా ములుగుతూ ఉంటాం అంటాడు. ఈ మూలుగులు దాని నుంచి బయటికి రాగని ఆత్మ ఇక మూలగని వ్యాధు లేని పురుగు పట్టని ఒక శరీరంలోనికి ఆత్మ అయితే వచ్చేస్తుందండి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇది ఎలా ధరిస్తామంటే ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కూర్చున్నాం. దీని నిమిత్తము మనము సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. తర్వాత అతడంటే ఆయన ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహమును విడిచి 8వ వచనం, ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన పరిశుద్ధులందరూ ప్రభునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము అన్నాడండి. ఎంత మంచి ఆదరణ మాట అండి ఇది. అంటే క్రైస్తవుడికి నిరీక్షణ ఉంది. ఇప్పుడు నిరీక్షణ లేని ఇతర వల్ల మనం దుఃఖపడకూడదని అందుకే పౌలు చెప్పాడు. ఎందుకని బ్రతుకున్న ప్రియులారా, సహోదరులారా, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే నేను చెప్పాలనుకుంటున్నాడు పౌలు. ఏం చెప్పాలనుకున్నాడు? పరదేశంలో వారు క్షేమముగా సజీవులుగా ఉన్నారు, పరదేశంలో సంతోషంగా ఉన్నారు, పరిశుద్ధులందరూ అక్కడే ఉన్నారని పౌలు చెప్తున్నాడు. ఎక్కడంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఉండొద్దు. అంటే ఇతరులకు నిరీక్షణ లేదు. క్రైస్తవుడికైతే అది కూడా నిజమైన క్రైస్తవుడికైతే, ఈ కాల వర్తమంలో ఉన్నవాడికైతే నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నామటండి. నిద్రించిన వారు ఉన్నారు. చాలామంది నిద్రించిన వారు దయ్యాలు అవుతారంటారు. దయ్యాలై తిరిగేవారు ఆ చనిపోయిన వారు కాదండి. వారి పేరట వచ్చేవాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతానుడండి. దీన్ని భయపడగల సంగమా. చనిపోయిన వారు అక్కడే తిరుగుతారని, లేకపోతే వారి కోరిక తీర్చుకునే వారు అక్కడే ఉంటారని, కోరిక అంటే కోరికలు కానీ, చనిపోయిన వారి కోరికలు కానీ, పగలు కానీ, కక్షలు కానీ అసలు ఉండవని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. చదువుతారు వాక్యాన్ని ఎక్కడ? ప్రసంగి గ్రంథం. ప్రభు నాన్న మహిమ కలుగాక. చదవమ్మా. 9వ అధ్యాయం 6వ వచనం, బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారంటే నిద్రించిన వారు ఏమీ ఎరుగరు. ఇంకో విషయం చెప్పనా, రేపు మంగళవారం పెట్టే కార్యక్రమం అమ్మకి ఏం తెలియదండి. అది మన కోసం పెట్టుకుంటున్నాం. చాలామంది చనిపోయిన తర్వాత కొటేషన్ ఇస్తుంటారు, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగినట్లుగా అని. ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఆత్మ చేర్చుకుంటూ ఉంటారు. అంటే ఆత్మ చేర్చుకో. హిందువుల మధ్య ఇతరుల మధ్య ఒక ఆలోచన ఉంది ఏంటంటే, కొంతమంది యవనస్తులు, లేకపోతే కొంతమంది కోరికలు పెళ్లి కానివాళ్ళు, లేకపోతే కొంతమందికి కొన్ని కార్యక్రమాలు జరగని వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారని, ఆత్మలు ఎక్కడ సంచరిస్తాయని, తర్వాత కోరికలు తీరిన తర్వాత, పగలు తీరిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా వాళ్ళు ఆ దేశం వెళ్ళిపోతారని ఒక సిద్ధాంతం ఉంది లోకంలో. కానీ బైబిల్ దానికి విరుద్ధంగా ఉంది. చనిపోయిన ఆత్మలు, దేవుని నమ్ముకున్న ఆత్మలు అయితే పరదేశికి వెళ్తాయి. దేవునికి సంబంధం లేకుండా ఆత్మలైతే ఏమండి, దేవుడు చెప్పినట్టుగా జీవించగలిగిన వారు పరదేశికి వెళ్తారు. దేవుడు చెప్పిన మాటని కొట్టివేసి జీవించేవారు అందరూ కూడా పాతాళములకు వెళ్తారని బైబిల్ చెప్తా ఉంది. రెండు మార్గాలు ఉన్నాయి మనకి. అటా ఇట అనేది వాక్య వెలుగులోనే మనము తేల్చుకోవాలి. ప్రభు నన్ను మహిమ కలుగాక. వారి పేరు మరొబడి ఉంది, వారికి ఇక ఏ లాభము, అసలు వారికి లాభము లేదంటే భూమి మీద. అంటే చాలా చోట్ల వింటూ ఉంటాం మనం ఏంటంటే, చనిపోయిన వారు పగ తీర్చుకుంటారు, వాళ్ళ మీదకు వాలి, వీళ్ళ మీదకు వాలి. ఇది చాలా వింటాం మనం. అక్కడ అమ్మ కోరిక నెరవేర్చబడలేదు, నాన్న కోరిక నెరవేర్చబడలేదు అని, ఇది మళ్ళా వచ్చింది, మళ్ళా వచ్చాడు అనే పదాలు వింటాం అనమాట. వచ్చి ఆ కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీర్చిన తర్వాత వెళ్ళిపోయాడు అంటారు. ఇలా వాలటం అనే దాన్ని నేను నమ్మట్లేదండి. ఈ వాలటం అనేది రెండు ఆత్మలకు సంబంధించింది. ఒకటి పరిశుద్ధ ఆత్మ వాళ్తుంది, రెండోది దానికి వ్యతిరేకమైన ఆత్మ, దెయ్యపు ఆత్మ వాళ్తుంది.
అంతకంట సత్యమైతే బైబిల్ చెప్పలేదు పేర విషయంలో. కానీ చనిపోయిన వారి పేరట వచ్చి అబద్ధాలు ఆడేవాడు ఎవరంటే సాతానుడు. కానీ వాడు చెప్పిన నిజాలే. మళ్ళా చాలా సందర్భాల్లో చనిపోయిన వారి పేరట వచ్చి హిస్టరీ అంతా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా చెప్పినప్పుడు ప్రజలు నమ్ముతారు కనుక అది అలా నమ్మించే ఒక స్పిరిట్, ఒక దురాత్మ భూమి మీద ఉందండి. వాడే అపవాదికి సంబంధించినటువంటి వాడు, అలాగే అపవాదిక జనుకుడై ఉన్నాడు, అబద్ధకుడై ఉన్నాడు, ఈ దెయ్యాలన్నిటికీ అధిపతిగా ఉన్నాడు. బెల్జెబూబు అన్ని యేసుకి పెట్టారు, కానీ అసలు బెల్జెబూబు వాడండి. ఇప్పుడు వాడు చనిపోయిన పేట వస్తాడు, ఎక్కడెక్కడ ఏం జరిగిందో అక్షరాలు చెప్తాడు, పిండి కూర్చున్నట్టు పోసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ చనిపోయిన వారు వచ్చారనిపిస్తుంది. అంటే అబద్ధాన్ని నమ్మునట్లుగా. ఇక్కడ వాక్యం ఉందండి, చనిపోయిన వారికి ఏముంది, వారిక ప్రేమింపరు, అసలు ప్రేమించరండి. వీడి మీద ప్రేమ ఎక్కువ, వాడి మీద ప్రేమ ఎక్కువ అని రాలారు వచ్చారనే మాట వింటాం మనము. బైబిల్ చెప్తున్న అసలే వాళ్ళకి ప్రేమించరు, శరీరంలో ఉన్నంతవరకే ప్రేమిస్తారండి. శరీరం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాత్రము దైవ ప్రేమతో ఉంటారండి. ఇక్కడ ఫిలియో ఎరస్ అనే ప్రేమల మధ్య ఉన్న వీళ్ళు విడిచిపెట్టడానికి ఫిలియో ఎరస్ ప్రేమ లేకుండా డైరెక్ట్గా మూడో ప్రేమ ఏంటంటే దైవక, అదే దాని ఏమన్నారు, అగాప ప్రేమలోకి వెళ్ళిపోతారండి. ఇక అగాప ప్రేమలో పక్షపాతాలు ఉండవండి. ఫిలియో ఎరస్ ప్రేమలో పక్షపాతాలు ఉంటాయి. దీన్ని దాటి వెళ్ళిపోతారంట వాళ్ళు. ప్రభువు నాన్న మహిమకులుగాక ప్రేమింపరు. చాలామంది చనిపోయిన వారు వచ్చి వీడంటే ఇష్టము, వాడంటే ఇష్టము, ఈమంటే ఇష్టము, కాబట్టి ఈ మీదకి వాలాడు, వాళ్ళ మీదకి వచ్చాడు అని అంటారు. కానీ ఇవన్నీ భూమి మీద కనిపిస్తున్నాయి, కానీ నిజాలు మాత్రము కాదు. దాని వెనక ఆ భ్రమపరిచే ఒక ఆత్మ ఉన్నది, అది భ్రమపరుస్తుంది. కానీ క్రైస్తవులు భ్రమపరచబడకూడదు. ఒక్కసారి ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదండి. కానీ ఆయన తిరిగి తీసుకొస్తాడు. ఆత్మ రాదు, కానీ దేవుడే తీసుకొస్తాడు అన్నాడు కదా. ఈ దేవుడు క్రీస్తు మృతి పొందిన ఎడల మనం నమ్మిన ఎడల దేవుడు ఆయనతో కూడా ఆత్మలను అంటపెట్టుకుని వచ్చును అని బైబిల్ చెప్తుంది. దేవుడు అంటపెట్టుకొచ్చే ఆత్మలు వేరు. అవి దేవుని పరిశుద్ధ పిల్లలు, ఆయన తీసుకురావాలి వారిని. ఆయన అనుమతి లేకుండా ఆత్మలు రావు. కానీ ఒక్కడు మాత్రం వస్తాడు, దురాత్మ. వాడి అందరి పేరిట వచ్చి మోసం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగా ప్రేమింపరు. తర్వాత అసలే పగబెట్టుకోరండి. చనిపోయిన వారు పగబెట్టుకోవడం అనేది అసాధ్యము. కానీ చాలా సందర్భాల్లో స్టోరీలు కానీ, కామెంట్రీస్ కానీ, కొన్ని మ్యాగజైన్స్ కానీ, కొన్ని ఇంగ్లీషు మూవీస్ కానీ, దెయ్యాలకు సంబంధించిన కార్యాలు కానీ, ఇవన్నీ కూడా పగతో కూడిన కనిపిస్తాయి మనకి. నో, అదంతా కట్టు కథ, కల్పన కథ. బైబిల్ చెప్పిందే నిజం, బైబిల్ చెప్పిందే సత్యం. వాళ్ళు ప్రేమించరు, పగబట్టరు. తర్వాత చనిపోయిన వారికి అసూయ ఉండదు, ఇంకా అసూయ ఉండదండి. తర్వాత సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతులేదు. మరి ఆదరణకుడు ఎవరికి? మనకి. జ్ఞాపకార్థం ఎవరికి? మనకి. అంటే వారిని జ్ఞాపం చేసుకుంటూ, మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ, హెచ్చరించబడుతూ మనం సరిచేయపడటానికి ఈ కూటాలండి. మనం నేనైనా మీరైనా ఆదరణ పొందడానికో, లేక సరిచేయబట్టానికో, లేక హెచ్చరించబట్టానికో ఇదొక మనం ఏర్పాటు చేసుకున్నది అనమాట అండి. మన కొరకు ఏర్పాటు చేసుకున్నది. దేవునికి స్తోత్రం కలగాక. ఈ కార్యకలాపాల వలన పైనుంచి వారు చూడరు, అవండి ప్రేమించరు, మరియు పగబట్టరు, మరియు సూర్యుని కింద జరిగే వాటిలో అసలు ఎప్పటికెప్పటికి కూడా వంతులేదని బైబిల్ చెప్తుంది పేరా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఎంత గొప్ప ఉన్నత స్థలంలో ఉన్నాడు మనము. ఈ శరీరం విడిచిపెట్టగానే నిత్యమైన నివాసం ఉంటుంది, అందులోకి మనం వెళ్ళిపోతామండి పేరా. అందులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ఎవరైతే నిద్రిస్తున్నారో వారు మొదలు లేస్తున్నారండి. సజీవులను మనం ఏమంటే మార్పు చెందుతున్నాం. వారు మనం కలిసి మధ్యాకాశానికి వెళ్తున్నామండి. మధ్యాకాశంలో ప్రభుతో అక్కడ 3 సంవత్సరంలో విందులో పాల్గొంటున్నామండి. ఈ 3 సంవత్సరం విందుకు ముందుగా నిద్రించిన వాళ్ళందరూ కూడా పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇప్పుడు వారు ఎలా ఉన్నారంటే విశ్రాంతిలో ఉన్నారండి. వాళ్ళు అంటే నిద్రిస్తున్నారు. మీనంటే నిద్రపోవడం కాదు, కానీ రెస్ట్లో ఉన్నారని చెప్తారు. రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా. నిజంగానే సమాధాన స్థలంలో వారు సంతోషంగా ఉన్నారన్నమాట. ప్రభు నాను మహిమ కలుగాక. దాన్నే ప్రవక్త 6వ పరిమాణం అన్నాడు. ప్రభు నాను మహిమ కలుగాక. చూడండి, ప్రైజ్ గాడ్. క్రీస్తునందు మృతులైన వారు మొదట తిరిగి లేచెదరు. ఓ ఎంత చక్కటి పరదేశది. ప్రవక్త పరదేశ్ కోసం ఆడుతున్నప్పుడు అది ఎంత చక్కటి పరదేశది. అంటే పరిశుద్ధుల కొరకు, అంటే మన కొరకు, మన ముందు నిద్రించే వారి కొరకు, తర్వాత నిద్రించే వారి కొరకు. అందుకే దేవుని నమ్ముకున్న ప్రజలందరికీ మరణం తర్వాత ఒక పరదేశం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మరణం పొందకుండా వెళ్ళొచ్చు కదండి. ఈ రక్తమాంసంలో దాన్ని స్వతంత్రపరచుకోలేవండి. ఈ వ్యాధుల గుడారం అక్కడ నివాసము చేయలేదండి. అందుకే ఇది మార్పు చెంది రూపాంతరపరచబడి అక్కడ చేరుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సందర్భంలో నేను ఒక 2-3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రభు నాను మహిమ కలుగాక. చూడండి, ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడట, ఒక క్రైస్తవుడు అంటే మన అర్థం ఏంటంటే 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒక డూప్లికేట్, ఒరిజినల్ అన్నట్టు. అంటే చెప్పండి, ఈ కాల వర్తమాన ప్రకారంగా యథార్థంగా ఏమండి యేసుక్రీస్తు మనసు కలిగి జీవించేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరైనా ఏ సంఘంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వారు యేసుక్రీస్తు మనసు కలిగిన వారైతే, ఖచ్చితంగా మంచి క్రైస్తవులు అయితే, వారంతా క్రీస్తునందు నిద్రించిన వారైతే వాళ్ళు అక్కడ పరదేశకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడ కుడివైపున దొంగ పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కోజాడుతున్నాడు. ఆ ఎడవైపున దొంగ అయితే నిన్ను రక్షించుకో, క్రీస్తువైతే మమ్మల్ని కూడా రక్షించని దూషించాడు. అతన్ని చాలా హేళన చేశాడు. ఈ మొదట ఈ కుడివైపున వాడు అతను గద్దించినట్టుగా బైబిల్ చెప్తుంది. అతను గద్దించి ఏమిటంటే, నీకు సిగ్గులేదా అని గద్దించి, నువ్వు నేను చేసిన తప్పులకి ఇది కరెక్టే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. చూసారా? అంతేకాదు, అతడు రక్తంతో పోరాడాడట. శిలువలో రక్తంలో పోరాడాడు. అతను తిరిగి వచ్చి బాప్తిస్మం పొందడానికి అవకాశం లేదు. అతను పశ్చాత్తాపడ్డాడు. అతని కోసము ఈ కాల ప్రవక్త అన్న మాట జ్ఞాపం చేస్తున్నాను. ప్రభువు నామని మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే అతనికి అవకాశం ఇవ్వబడింది అంటున్నాడు. ఎలాంటి అవకాశం ఇవ్వబడిందంటే, ఒకే ఒక్క అవకాశం ఇవ్వబడింది. అతడు పశ్చాత్తాపడ్డాడు, సరిచేయబడ్డాడు, మరియు అతడు అక్కడ చేర్చబడ్డాడు. అతడికి దేవుడు అంటే ఒక అవకాశం ఇచ్చాడంటే. అవకాశాలు అన్నిసార్లు రావండి. వచ్చినప్పుడు మనం కాలు దొక్కిపోతే మళ్ళీ తిరిగి రావు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కాల ప్రవక్త అన్నాడు, చూడండి, పరదేశ అనే స్థలంలో వారు ఉన్నారు. వారు దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నారు. ప్రైజ్ గాడ్. రక్తం క్రింద ఆరాధించేది, పాపమును విడిచిపెట్టారు. కేవలం పాపమును విడిచిపెట్టిన తర్వాత నీ పాపమును నీవు కప్పించి లోపలికి వెళ్ళలేవు. నీ పాపాలను కప్పుకొని లోపలికి వెళ్ళలేవు. అవి పూర్తిగా విడిచిపెట్టవలసి ఉన్నది. దాన్ని చేయగలిగినది ఒకే ఒక్క సంగతి ఉన్నది. అది నీ సంఘము కాదు, అది నీ నీటి ద్వారా ఇవ్వబడిన బాప్తిసము కాదు. ఆ పాపములను కప్పి మరియు తుడిచిపెట్టగలిగినది ఒకటి ఉన్నది, యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. అక్కడ జయించడం కావలసినది ఒకే ఒకటి ఉన్నది, అది యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కూడా పరదేశుకు వెళ్తున్నారు. ఈ కుడివైపున వ్యక్తి బాప్తిసం, నీటి బాప్తిసంతో రక్షించబడలే. నీటి బాప్తిసం అవసరమే, కానీ అతను పొందడానికి అవకాశం లేదు. అయితే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే ఇప్పుడు అతడు ఆ శిలువలో తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు, రక్తంతో కడగబడుతున్నాడు, మరియు అతడు పరిశుద్ధపరచబడ్డాడు. అతడు తక్కువ టైంలోనే పరదేశకు వచ్చేసాడండి. అలా కూడా కొంతమంది పరదేశకు చేరే అవకాశాలు ఉన్నాయి. 30-40 ఏళ్ళగా మనం ఉండి, మనకంటే ముందు చనిపోయిన, మరణానికి ముందు అరగంట ముందు వారు మారుమనసు పొంది రక్షణ పొందితే వారు పరదేశంలో ఉంటారు. తెలుసా మీకు? ఆవుకు చెందినవాడి వ్యక్తి అండి. ఈ వ్యక్తి అంట పరదేశకు వెళ్ళాడంటండి. వెళ్తుంటే అందరూ చూశారంటండి. ఈ వ్యక్తి కోసం బాగా ఎరిగిన వారు ఏంటంటే, ఇతడు ఏ రోజు చర్చికి రాలే, బైబిల్ చదవలే, ప్రార్థన చేయలే,
ఆరాధన లేదు, వాక్యం లేదు. ఇతడు భూమి మీద ఎలా జీవించాడంటే ఎలా ఆ దొంగతనం చేసి జీవించాడు. ఒక ముద్ర అతని మీద ఉంది, మారు మనసు లేదు ఇతనికి. అలాంటిది ఈ వ్యక్తి ఎలా వచ్చాడు ఇక్కడ? ఆయన ఒక ప్రశ్న వచ్చిందంటండి. ఆయన అన్నాడంట, నేను ఆ సిలువలో ఆయన దగ్గర పశ్చాత్తాపడి సరి చేసుకుని ద్వారా ఆయన ద్వారానే వచ్చానని చెప్పాడంటండి. అంటే దేవుడు మరణానికి ముందు 5 నిమిషాల క్రితం చనిపోక ముందు ప్రభువుని ఒప్పుకున్న వారు ఎక్కడికి వస్తారు? పరదేశకు వస్తారండి. కానీ వారికి దీని మధ్య అది ఒక వ్యక్తిగత సంబంధించిన కార్యము. ఒకరిని మనం నిర్ధారణ చేయలేం, ఒకరిని పరలోకం వెళ్ళారని చెప్పలేం, ఒకరు వెళ్ళారని తిరిపి తెచ్చలేం. ఎందుకంటే ఆ క్షణంలో నీకు నాకు తెలియకుండా వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజులకి బాప్తిసం లేకుండా కూడా వెళ్ళే అవకాశాలు అనిపోయారు. అలాగని చెప్పి బాప్తిసం లేకుండా వెళ్దామని కాదు, బాప్తిసం అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది బాప్తిసము అని ఖచ్చితంగా రక్షిస్తూ ఉంది. ప్రభు నాన్న మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి ఆ 3 దినములు ఆయన ఆత్మ అంట నేరుగా పాతాళంలో కిందకు వెళ్ళిందంటండి. పేతురు రాసిన పత్రిక. ప్రభు నాన్న మహిమ కలుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 19 దేవుని దీర్ఘశాంతం యొక్క కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుండగా, చూడండి, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి యేసుక్రీస్తు వారు పైన భూమి మీద ఉన్నప్పుడు ప్రకటించాడు. ఆయన సమాధిలో శరీరం ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ఆ యొక్క ఆత్మ బయటకు వచ్చి ఎక్కడికి పోయిందంటే పాతాళం క్రింద భాగన పోయిందంటండి. దీన్ని పౌలు గారు చాలా స్పష్టంగా వివరించాడు. ఎఫెసీయుల రాసిన పత్రికలకు వద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చెబుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగమునకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో శరీరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఖాళీగా లేదంటండి. ఆ 3 దినములు కూడా ఆత్మ స్వరూపుగా నేరుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడంటండి. పాతాళంకి వెళ్ళినప్పుడు ప్రవక్త అంటాడు, పాతాళంలో క్రీస్తు రాకముందు చనిపోయిన పరిశుద్ధులందరూ పాతాళంలో బంధించబడ్డారండి. అర్థమైంది మీకు? తెలుసుకోవాలనుకుంటున్నారా? మన భవిష్యత్తు, వారి భవిష్యత్తే మన భవిష్యత్తు అండి. క్రీస్తునందు చనిపోయిన వారేమో పరదేశుకెళ్తున్నారు, కానీ క్రీస్తు చనిపోక మునుపు పరిశుద్ధులు ఉన్నారే, పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ పాత నిబంధనలో గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం కింద వారు కప్పబడి ఉన్నారు. పాపాలు పూర్తిగా శాశ్వతంగా తీయబడలే. కానీ క్రీస్తు వచ్చే వరకు తాత్కాలికంగా బలి అర్పించుకుంటూ వచ్చారు. ఆ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారంటే పరదేశం పోలేదు, వారు ఎక్కడ పాతాళంలో చోట బంధించబడి ఉన్నారు. అర్థమైంది మీకు? ప్రైజ్ ది లార్డ్. అయితే పరిశుద్ధులు ఎక్కడున్న వారు ఒక పరదేశం లాంటిదేనండి. అది పాతాళం ఉన్నప్పుడు సాతానంట వాళ్ళందరినీ బంధించి తాళపు చేపెట్టుకున్నాడు. మరణం యొక్కయు పాతాళ ద్వారం లెక్క తాళం చెవులు వీడి దగ్గర ఉన్నాయి. ముందు ఎవరి దగ్గర? మరణం, పాతాళం 2 తాళాల దగ్గర ఉన్నాయి. ఎన్ని తాళాలండి? 2 తాళాలు. ఆయన వచ్చాడట. ప్రవక్త అన్నాడు, దయ్యం యొక్క పాతాళపు ద్వారములను ఆయన తట్టినట్టండి. ఆయన నేరుగా కిందకు వెళ్ళి పాతాళములో తలుపు కొట్టాడట. ఆ పాతాళంలో దేవుని పరిశుద్ధులందరూ ఉన్నారట. అది పాత నిబంధన పరిశుద్ధులు అంటే. ప్రవక్త అన్నాడు, పాతాళం యొక్క అంచుల వరకు ఆయన వెళ్ళాను, దయ్యం యొక్క పాతాళపు ద్వారములను ఆయన తట్టెను. అంటే పాతాళము ద్వారాలు ఉన్నాయి, దాని గేట్లు ఉన్నాయి, దాని తాళాలు కూడా ఉన్నాయి. ఆ తాళాలు దయ్యం అనగా సాతాను లూసిఫర్ దగ్గర ఉన్నాయి, వాడి దగ్గర పెట్టుకున్నాడు. అంటే అబ్రహాము వాడి కష్టంలో ఉన్నాడు, పరిశుద్ధులందరూ కష్టంలో ఉన్నారు. ప్రతి వారిని లాక్ ఓపెన్ చేస్తున్నాడు, దాంట్లో పడేస్తున్నాడు, లాకేస్తున్నాడండి.
అప్పుడు ఈయన వచ్చాడు, తలుపు కొట్టాడట. వాడు అనుకున్నట్ట, ఎవరో వచ్చారు, ఎవరో పర్సన్ వచ్చారు, నా కష్టానికి వచ్చేసారు ఇక అని తలుపు చూశాడట అండి. చూస్తే రక్తము కార్చిన ఒక ఆయన కనిపిస్తున్నాడటండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. మంచిది. దాని అంతటా తర్వాత అక్కడ నీవు ఉన్నావు, ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. ప్రవక్తలలో చెరసాలలో యోహాను యొక్క తలను నరికివేసినప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకుని ఉన్నాను. ఇప్పుడు దానంతా తాను ఇది ఇలా చెప్తున్నాడు. అంటే ఆయన కనపడగా నేను చెప్తానంటే, ఎక్కడెక్కడో ఉన్నావని పట్టుకున్నాను, చాలామంది చంపుకుండా వచ్చేసాను, నువ్వేమనుకుని. సాతానుకంటే అండి మెస్సీ ఎవరు అర్థం కలదంటండి, వాడికి కన్ఫ్యూషన్. చూడండి, ఆయన అంటున్నాడు, సాతాను చెప్పడం మంచిది. దాని అంతటి తర్వాత నీవెక్కడ ఉన్నావు, ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకునేది నన్ను తలంచాను. సాతాను మాట్లాడుతున్నాడు అక్కడ ఆయనతో. నేను ఆ ప్రవక్తలను చంపినప్పుడు అంటే చంపి వాళ్ళు ఎక్కడ వేసుకున్నాను, నేను నా కష్టాలు వేసుకున్నాను. ఆ చెరసాలలో యోహాను యొక్క తల నేను నరికి వేసినప్పుడు ఖచ్చితంగా నిన్ను నేను పట్టుకున్నానని తలంచాను. అంటే యోహాను చంపినప్పుడు నిన్నే చంపాను అనుకున్నాను. అర్థమైంది మీరు చెప్పింది? ప్రవక్తను చంపినప్పుడు నిన్నే చంపనుకున్నాను. మెస్సీ వస్తానని తెలుసు, కానీ అసలే మెస్సీ ఎవరో తెలియదు. వావ్, దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. పట్టుకుని తలంచాను, కానీ ఇప్పుడు దాని అంతటి తర్వాత నీవెక్కడ ఉన్నావు, నిన్ను కూడా పట్టుకుని నా కష్టాలు వేసేస్తాను అనుకున్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, ప్రైజ్ గాడ్, తను తాను నిలుపుకొని యేసు ప్రభువు అన్నాడట, సాతానా, నేను కన్యక ద్వారా జన్మించిన సజీవ దేవుని యొక్క కుమారుడును. ఆ సిలువ పైన రక్తము ఇంకా తడిగా ఉన్నది, ఆరిపోలేదు. నేను వెల చెల్లించి ఉన్నాను, నేను జయించి ఉన్నాను, దాన్ని తీసుకునేందుకు నేను కిందకి దిగి వచ్చి ఉన్నాను. అంటే ఆయన పాతాలను బంధించిన పరిశుద్ధులను తీసుకుపోవడానికి కిందకి దిగి వచ్చాడండి ఆయన. అంటే ఆయన కొత్త పరిశుద్ధులు విడిచిపెట్టట్లే, పాత పరిశుద్ధులు కూడా విడిచిపెట్టట్లే. మరి నన్ను విడిచిపెడతాడా, నిన్ను విడిచిపెడతాడా? దేవుని పరిశుద్ధులు విడిచిపెడతాడా? నెవర్. ఆయన తన వారిని సంపాదించుకుంటున్నాడు. ఎవరి కోసం రక్తం కాచాడో, ఎవరి కోసం చిందించబడ్డాడో, ఎవరి కోసం బలర్పించబడ్డాడు, వారందరినైనా ఆ రెండు వర్గాలు కాపాడుకున్నాడు. పాతన పరిశుద్ధుల్ని, కొత్త పరిశుద్ధులు కూడా దేవుడు కాపాడుకున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. సాతాను చెప్పాడట, ఏమన్నాడంటే, నేను కింద దిగి ఉన్నాను, నీవు దేన్నైతే కలిగి ఉన్నావని ఆరోపించబడుచున్నారో దాని అంతటిని నీ నుండి లాగి వేసుకోవడానికి వచ్చానంట అండి. అంటే ఇక్కడ సాతానికి దేవుని మధ్య మాటలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, అందరిని చంపేసా నువ్వు అనుకుని, కన్ఫ్యూషన్. కానీ నువ్వే వచ్చేసావు అక్కడికి, నువ్వు కూడా లోపలికి వచ్చేయాలన్నాడండి. ఆయన అన్నాడు, నేను లోపలికి వచ్చి నీ కష్టాలు వచ్చినట్టు కాదు, కానీ నీ కష్టాలను విడిపించడానికి వచ్చాను. నేను కన్యక ద్వారా జన్మించి చెప్పాను, అది నేనే. ఇదిగో ఇంకా సిలువ రక్తము కారుతూ ఉంది, తడిగా ఉన్నాయి. అంటే అక్కడ సాతాను చేతులు విడిపించబడాలంటే వెల చెల్లించాలి. ఇప్పుడు కొట్టు దగ్గర సరుకు తీసుకురావాలంటే దానికి వెల చెల్లింతేనే విమోచన. అలా వాడేం చేశాడు, పాపము ద్వారా వారిని బంధించి లోపల వేసేసాడండి. ఆ పాపానికి వెల చెల్లించాలి. అందుకే మన ప్రభుత్వాడు క్రూరమైన దానికట రుసుము చెల్లించాడట ఆయన, వెల చెల్లించాడట ఆయన. మన వెల చెల్లించబడి కొనబడిన వారు మనం. ఆయన నిన్ను కొనేశాడు, నన్ను కొనేశాడు, మన చనిపోయిన అమ్మని కొనేశాడు, మన పరిశుద్ధులు కొనేశాడండి ఆయన. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపెట్టి కొనబడేవారు మనం, ఆయన విడిచిపెట్టుకోడండి ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, ఒకసారి ఇట్రా అన్నాడండి, దగ్గరకు వచ్చాడంటండి, ఒక తన్నాడటండి, తన్ని 2 తలంచెలు లాగాడంట ఆయన. మరణం యొక్కయు పాతాళం యొక్క తలంచెలు ఇప్పుడు నా స్వాధీనంలో ఉన్నాయంటాడు. ఎప్పుడండి? ప్రకటన గ్రంథం చదువుతాం మనం, కడపడివాడు నేనే, మొదటివాడు నేనే, మృతునైతిని కానీ ఇదిగో యుగముల సజీవుడిగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. మరణమొక్కయు పాతాళ లోకమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే స్వాధీనం అంటే అర్థం ఏంటి? ఏదో పోరాడి సంపాదించడమే స్వాధీనపరచుకునుట. అంటే మరణము మరియు పాతాళం తాళం చేలు క్రీస్తుకు మరణం ముందుగా
సిలువకు మరణం ముందుగా ఆ 2 తాళం చెవులు సాతాను దగ్గరే ఉన్నాయండి. ఈయన అంటున్నాడు, ప్రభు నన్ను మహిమకలుగాక, నీవు దేన్నైతే కలిగి ఉన్నావని అనుకుంటున్నావో దాని అంతటిని నీ నుండి లాగివేటకు అతడి ప్రక్కకు వచ్చి మరణము యొక్కయు పాతాళం యొక్క తల చెవులు లాగి వేసుకునేను. చెప్పలు కొట్టగలరా? ఎంత ఆనందంగా లేదు అంటే, మరణం యొక్క పాతాళం యొక్క మొత్తం ఎవరి చేతికి వచ్చేసిందంటే ఆయన చేతికి వచ్చేసిందండి. ఇప్పుడు ఆయన ఆ పాతాళం మీద అధికారం కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరణం మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లాగి వేసుకునేను, అతడు ఏ స్థలమునకు చెందినవాడో అక్కడికి తన్ని వేసాను. వావ్ వావ్ వావ్. ఆయన పాతాళమును జయించాను. ఆయన లేచినప్పుడు మరణం యొక్కయు పాతాళం యొక్క తల చెవులు ఆయన ప్రక్కన వేలాడుచుండేను. శక్తివంతుని జయశాలి వర్తమాన ప్రవర్తన నడిపారా. ఇప్పుడు ఆయన వేలాడి తీసుకున్నాడు. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఎక్కడున్నాయి? ప్రజెంట్ ఎక్కడ? ఆయన దగ్గరే ఉన్నాయి. మరణం, పాతాళం 2 తాళాల దగ్గర ఉన్నాయి. కానీ ఇంకో తాళం పేతురికి ఇచ్చాడండి ఆయన. అది పరలోక ద్వారపు తాళం. పేతురికి మాత్రమే కాదు, ఈరోజు వధువు కూడా ఇచ్చాడండి ఆయన. ప్రభు నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. అపోస్తలుల బోధ ఎవరైతే బోధిస్తున్నారో వారి చేతుల్లో పరలోక తాళపు చెవులు ఉన్నాయి. అపోస్తలుల పరిచయం ఎవరు చేస్తున్నారో వారి చేతుల్లో పరలోక తాళం చెవులు ఉన్నాయి. అపోస్తలుల బోధే ఆ ద్వారమై ఉంది, ఆ తాళమై ఉంది ప్రియారా. ఈరోజు మనం ఆ బోధలో ఉన్నాం. ఆ బోధలో తీసుకొచ్చి కట్టిన వాడే ఉలినమై ఉన్నాడు ప్రియారా. ప్రభు నామమున మహిమ కలుగునుగాక. ఆయన తాను ఏం చేశాడంటే, ఇదిగో కన్నిక ద్వారా వస్తా అని చెప్పబడింది, అది నేనే. ఇదిగో చిందించి రక్తం ద్వారా ఇదిగో ఇప్పుడు వెళ్ళంతా చెల్లించి బాకీ తీర్చేసేట చెరగా పట్టుకుని వెళ్ళిపోయేటండి పరలోకానికి. ఇంకొక కార్యం ఉంది ఇక్కడ సాతానుతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి వచ్చాడటండి. లోపలికి వస్తే ప్రైజ్ ది లార్డ్, కొంతమంది విశ్వాసులు కూడా వెళ్ళి ఉన్నారు. వారు పరదేశ అనే స్థలములో ఉన్నారు. అంటే విశ్వాసులు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. భయం లేదు, బెంగ లేదు. ఎందుకంటే అమ్మ అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అనే మాట కూడా కరెక్ట్ కాదు, సిస్టర్ అక్కడ ఉందని చెప్పొచ్చు. మనం కూడా పరదేశం వెళ్ళిపోతే అక్కడ ఏమిటో అమ్మని పిలం. ఏం పిలుతాం? వావ్ సిస్టర్. దేవునికి స్తోత్రం కలిగాక. బయట వాళ్ళకి ఇది అర్థం కాదు, కానీ ఇది పరిశుద్ధులకి మాత్రం చాలా స్పష్టతగా ఉంది. ఇది స్పష్టమైన ధ్వని, బయట వారికి స్పష్టం కాని ధ్వని, పరిశుద్ధులకి మాత్రం ఈ స్వరం వినబడుతుంది. దేవునికి మహిమ కలుగాక. అంటే మనకంటే చిన్న వయసులో ఉందా? ఎగ్జాక్ట్లీ. దేవునికి మహిమ కలుగాక. మనకంటే చిన్న వయసులో ఉందా? ఎగ్జాక్ట్లీ. షారోన్ అనే ఆ కుమార్తె చిన్నప్పుడు చనిపోయింది, కానీ వయసులో ఎంత ఉందట? 18-21 సంవత్సరం మధ్యలో ఉందట అండి. ప్రవక్త పరదేశకి వెళ్ళినప్పుడు అక్కడ పిలుస్తుంది డాడీ డాడీ అని. అంటే అక్కడ వర్ణిస్తున్నామంట అండి. నా అంత ఉన్నావు, నువ్వు నా కుమార్తె వెండి అంటున్నాడండి ఆయన. లేదు, నేను ఈ షారోని, చిన్న షారోని అంటుందట అండి. పరదేశంలో జరుగుతున్న సంభాషణ. ఆయన ఆరోపణకి వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడు. పౌలు ఎలాగైతే తన పరదేశంలో తన జనుల యొద్దకు వెళ్ళాడో, మన ప్రవక్త కూడా మన జనుల యొద్దకి, మన తరములో ఉన్న ప్రజల యొద్దకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న వారు అందరిని చూశాడు. దూత అన్నది, వీళ్ళందరూ ఎవరో చెప్పుకున్నది, వీళ్ళందరూ నీవారే అంది. నీవారంటే బ్రహ్మ అనేటువంటి కుటుంబ సభ్యులా అన్నాడు. లేదు లేదు, నీ వాక్యము ద్వారా జన్మించిన వారు అందరూ నీ సభ్యులు అని దూత చెప్పింది. అంటే లౌకిక సంకాలం ప్రారంభం నుంచి ఎత్తబడి వధువు పరదేశకి వెళ్ళే వరకు కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ జనరేషన్ అంతా కూడా, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రజలందరూ కూడా ఒకే వయసులో ఉన్నారండి. అక్కడ నార్మల్ నెవిల్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. పరదేశాల వారు ఉన్నారండి. ఆమె చెప్పచ్చా? షారోన్ అక్కడ ఉంది, హోప్ అక్కడ ఉంది, తను ప్రేమించిన కుక్క కూడా అక్కడ ఉంది, తను ప్రేమించిన గుర్రం అది వచ్చి నాకుతుంది. ఇలా ఒక ఆయన ప్రవక్త ఇవన్నీ చెప్తుంటే ఒక సిస్టర్ అడిగింది మాట, అక్కడ గుర్రాలు ఉంటాయా, కుక్కలు ఉంటాయా?
అని. అప్పుడు అన్నాడు ఆయన, దీనికి అభ్యంతర పడుతున్నావా సోదరి? మరి ఏలియాని తీసుకుపట్టుకు వచ్చిన గుర్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం దిగి వచ్చి లేదా? ఓ దేవునికి మహిమ కలుగాక. అంటే ఆయన అంటాడు, నేను చెప్పింది పరలోకం కాదు పరదేశు అని బాగా క్లారిటీ ఇచ్చాడండి ఆయన. అంటే ఆఖరిగా ఆయన పోగొట్టుకున్న ఒక చైరుందనమాట. ప్రవక్త వాక్యం చెప్పి అలసిపోయి వచ్చి ఆ చైర్లో కూర్చున్నాడు కాసేపు. మనం దాన్ని ఏమంటాం? మడత కుర్చీ అంటాం చూడాలగా, రిలాక్సేషన్. అది కూడా ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నాడండి ఆయన. మన పేద ప్రవక్త, మనకంటే పేదవాడు ఆ రోజుల్లో. ఈరోజు మీరు ఇన్స్టాల్మెంట్లో కొనక్కర్లే, డబ్బిచ్చి కొనుక్కునే స్థాయిలో మీరు ఉన్నారు. కానీ మన ప్రవక్త ఒకప్పుడు ఎంత డబ్బు ఆయన దగ్గర లేదు కాబట్టి ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకున్నాడండి ఆయన. సీట్లు కట్టడం తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో కట్టలేని పరిస్థితి వస్తే తీసుకెళ్ళిపోయారండి. ఆ విషయం ఎలా చెప్పాలని మేడాబ్రాయ్ చాలా కంగారు పడుతుంది అనమాట. చెప్పింది ఆ విషయాన్ని. సర్లే, బాధపడలేదు ఆయన. కొంచెం బాధ కలిగింది ఆయనకి. అక్కడ దాన్ని పోగొట్టుకున్నానే బాధ అతనికి ఉందన్నమాట. అప్పుడు అంటది హోప్. అక్కడ ఏమంటుంది? ప్రైజ్ ది లార్డ్. హోప్ ఆ రోజులు హోప్ ఉంది కాబట్టి ఆ హోప్ అంటుంది. అక్కడ హోప్ కాలంలోనే కదా అది తీసుకున్నది. అప్పుడు హోప్ అంటుంది, నువ్వు పోగొట్టుకున్న ఏదైతే ఉందో ఆ చైర్ ఇక్కడే ఉందంటుంది. మీకు తెలుసా, మీరు ఇక్కడ ఏది ప్రేమిస్తున్నారో, అది బర్డ్ అయినా, అది కుక్క అయినా, అది గుర్రమైనా, అది ఫ్లవర్ అయినా, అది వస్తువు అయినా, అది ఏదైనా, నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావో అది నీ కోసం ఆయన అక్కడ ఉంచుతాడండి. ఎంత గొప్పతనం అండి అది. అంతగా ప్రేమిస్తున్నాడండి మన ఆయన. ఒక తల్లి తన పిల్ల కోసం ఇష్టం మీద దాచిపెడద్దు. ఒక తండ్రి తన పిల్లకి ఇష్టం మీద ఎలాగైతే కొని ఇస్తాడో లేక దాస్తాడో, అలాగే మన తల్లి మన తండ్రి అయిన ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక, ప్రభు నామమున మహిమ కలుగాక. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే సాతాను దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాడు. ముందుకు రాగానే మరప్పుడు మనం సంఘము దేవుని భయపడుచున్నది. ఆమేన్, ఆమేన్. ఆయన లేపబడి ఉన్నాడా? ఆయన పరదేశ కలిగి ఉన్నాడా? పరిశుద్ధులు విడిపించాడా? ఓ పాతన పరిశుద్ధులు కూడా రక్తంతో విమోచించేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. అంటాడైనా, ఆయన సాతాను జయించాను, ఆయన రోగము జయించాను, ఆయన మరణమును జయించాను, ఆయన పాతాళము జయించాను, ఆయన తన యొక్క మార్గములో ఉన్నాడు. గుర్తించుకోనండి, మరికొంతమంది విశ్వాసులు కూడా వెళ్ళి ఉన్నారు. వారి పరదేశంలో అనే స్థలములో ఉన్నారు. చనిపోయిన వారు ఆత్మ పరిశులు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు అని తృప్తి అయితే వచ్చేసిందండి. దేని స్తోత్రం. నేను పోగొట్టుకున్నవారు, మీరు పోగొట్టుకున్నవారు, లేక మనం పోగొట్టుకున్నవారు, లేక ప్రవక్త తన భార్య అని, పిల్లల్ని, కుటుంబాన్ని, చేరిని, తనకున్న అన్ని పోగొట్టుకున్నవన్నీ కూడా పరదేశంలో ఉన్నాయండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. అప్పుడు అంటాడైనా, వారు దేవుని యొక్క ప్రసన్నతలోనికి, సన్నిధిలోనికి వెళ్ళారు అంటున్నాడు. ఇక్కడ మీ విషయం గమనించండి, ఆ పాతాళంలో బంధించబడిన వారు ఇంకా దేవుని ప్రసన్నతకు రావాలంటే ఆయన వెల చెల్లించి ఆయన వచ్చి విడిపించాలి. అందుకే ఆ చెరలోనికి వచ్చి ఆయన తను బయలుపరుచుకొని ఆ సాతాను చేతిలో దాన్ని లాక్కొని ఆ చెరను పట్టుకుని వెళ్ళే సమయంలో ఇప్పుడు ఆయన ఆ చెరలో ఉన్న పరిశుద్ధతకు వచ్చాడు. ఆ పరిశుద్ధులు ఆ స్థలం ఏమిటంటే అది ఒక పరదేశంలో కనిపిస్తుంది. ప్రభు నన్ను మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. సరిగ్గా ఇందాకేమో పాతాళం దగ్గర ద్వారం కొట్టాడు. ప్రవక్త అన్నాడు, పరదేశ ద్వారం వద్ద తట్టుచున్న ఒక శబ్దం వచ్చిందంటండి. ఇది ఎలా ఉందంటే నేను దాన్ని ఊహించలేకపోతున్నాను, నేనైతే వివరించలేకపోతున్నానండి. బట్ నాకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ద్వారం దగ్గరికి వచ్చాడు, పాతాళం ద్వారం, తాళం లాక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు, ఇంకో ద్వారం ఉందటండి. ప్రైజ్ ది లార్డ్. అది పరిశుద్ధులు ఉండే ఆ ద్వారం, అదొక పరదేశం అన్నాడండి ఆయన. ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరదేశ ద్వారం వద్ద తట్టుచు శబ్దం వచ్చిందట. శబ్దం రాగానే అబ్రహాం వచ్చాడట అక్కడికి. ఎవరు వచ్చారట? అబ్రహాం వచ్చాడట అండి. అబ్రహాం వచ్చి చూశాడట ఆయన్ని. చూస్తే ఈ ముఖం ఎక్కడో చూశానే, ఈయననే కదా ఆ యొక్క మంబరే చెడు దగ్గర ఉన్నప్పుడు ఎండవేళ వచ్చిన యెహోవా ఈయనే అన్నాడట. ఈలోపు షారా వచ్చిందంటండి వెనక నుంచి.
రండి, ఆ పరదేశకి రండి, పోదాం పరదేశం పోదాం. అక్కడికి వచ్చి ఆలోచించండి ఒకసారి, ఇమేజినేషన్ చేసుకోండి. మన ప్రవక్త ఇమేజినేషన్ చెప్పలే, రియల్గా అతను దర్శనం చూసి చెప్పాడు. హో ప్రైజ్ ది లార్డ్. శారా మరియు అబ్రహాము పరదేశ గుండా చుట్టూ నడుస్తూ ఉన్నారట. ఒక్కసారిగా ద్వారం వద్ద తట్టుచ్చి ఒక శబ్దం వినబడిందట అండి. ఓ శారా, అదిగో ఆయన్ని, ఆ మంబరే చెట్టు కింద చూసామే, ఆయనే ఈయన. అంతేకాదు, యుద్ధం చేసి వచ్చినప్పుడు ఆ షాబేలోయలో ఆ రొట్టె స్థితికి వచ్చింది, ఆయనే ఈయన. ఓ దేవుడికి మహిమ కలుగాక. నేను ఎవరినైతే చూస్తానో థియోఫిలులో, ఆయనే ఈయన. ఎందుకు మళ్ళీ థియోఫిలులోకి వచ్చేసాడండి ఆయన. రక్తమాంసం శరీరం ఎక్కడ ఉంది చెప్పాను, రక్తమాంసం శరీరం ఎక్కడ సమాధిలో ఉంది, మర్చిపోకుండా కార్యాన్ని. యేసు చనిపోయిన సమాధిలో రక్తమాంసాలు ఉన్నాయి, అవునా? కానీ ఆత్మస్వరూపుగా పేద చెప్పాడే, ఆత్మస్వరూపు ఎక్కడికి వచ్చాడంటే పాతాళం కింద భాగంలో ఉన్న పరిశుద్ధులు ఉన్న స్థలంలోకి వచ్చేసాడండి. కానీ ఆ పరిశుద్ధులు సాతాను చేతిలో బంధించబడ్డారు. అది లాక్కున్నాడు, ముందు తన్నాడు వాడిని, పొమ్మన్నాడు అవతలకి, పోయాడు అవతలకి. గ్లోరీ టు గాడ్. పూర్తి స్వాధీనం ఎవరి చేతికి వచ్చిందంటే ఆయనకు చేతికి వచ్చేసింది. అక్కడికి వచ్చి తలుపు కొట్టాడు. మళ్ళీ అక్కడ తలుపు ఉందంటండి. ఆ తలుపు తెరవగానే అబ్రహాం కనిపించాడు. అబ్రహాం చూడగానే మొత్తం శారాను పిలిచి, శారా అదిగో ఆయనే ఈయన చూపించాడు. అంటే మమ్రే చెడు దగ్గర వచ్చిన దూతలతో వచ్చిన యెహోవా ఈయనే అని, షావే లోయలో జయించి వచ్చిన అబ్రహాం కలుసుకున్నటువంటి మెల్కీషెదెకు ఈయనేనని ఎలా గుర్తుపట్టాడు కదా? ఆయన రూపం, ఆయన స్వరూపం, ఆయన థియోఫినీ, ఆయన మొదట ఏ స్థితిలో ఉన్నాడో ఆ థియోఫినికి ఆది అంతము లేదు, ఆ థియోఫినికి తల్లిదండ్రులు లేరు, ఆయన జీవితకాలముకు ఆది అంతము లేనివాడిగా ఉన్నాడు. ఆయనే మెల్కీషెదెకు అండి. అది యేసుక్రీస్తు యొక్క వాక్య శరీరము. అందులో నుంచి ఆయన ఆత్మరూపంలోకి వెళ్ళాడట. అప్పుడు అబ్రహాం గుర్తుపెట్టాడు. ఈలోపు యోబు వచ్చాడట. మళ్ళా పరిశుద్ధులంతా అక్కడే ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ చాంబర్ ఏంటంటే పాత నిబంధన పరిశుద్ధులే ఉన్నారు, కొత్త పరిశుద్ధులు లేరు అక్కడ. ప్రభు నన్ను మహిమ కలుగాక. మరి ఇక్కడ ఆయన చనిపోయినప్పుడు నీవు నాతో కూడా పరదేశుకుందని చెప్పాడే, ఆ దొంగ అక్కడ లేడు, కొత్త పరిశుద్ధులు అక్కడ లేరు, పరదేశంలో ఉన్నారండి. అంటే ఇక్కడ పాత పరిశుద్ధులు ఉండే పరదేశు, ఆమేన్, పాతలో భాగం ఉంది, దాన్ని తీసుకొని పరదేశంలో పెడతా ఉన్నాడండి. గ్లోరీ టు గాడ్. యోబు దగ్గరికి వచ్చాడటండి. ద్వారం వద్దకు వెళ్ళాడు. ఎవరు తట్టుచున్నారో చూచుట అతడు ద్వారమునకు తెరుచున్నాడు. ఉదయకాలమున దినమున ఏమేన్ అతడు వచ్చి చూశాడట అండి. తన చెయ్యి పైకెత్తి ఆయన చెప్పాడట. యోబు చెయ్యి పైకి చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు నేను మరలా చూసి చెప్పానే, ఆయనే ఈయన చెప్పాడట. పరిశుద్ధులు అందరూ చూస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నా విమోచకుడు, ఆ మెరుచున్నప్పుడు వెనక నేను చూచి ఉన్నానే, ఆయనే ఈయన అని చెప్పాడట. ఇదలా చెప్తుండగా ప్రైజ్ ది లార్డ్, శారా అందుకుందంట, నేను ఆ గుడాలో ఉన్నప్పుడు నా వీపు వైపున్నానే, అదిగో ఆయన వెనక్కున్నాను చూడు, నవ్వాను చూసావా, అదిగో నా రహస్యాలు బయట పెట్టింది ఈయన అనుకున్నాయి. ఎవరు మట్టుకు వాళ్ళు ఆనందంలో ఉన్నారండి. యోబు ఆనందంలో ఉన్నాడు, అబ్రహాం ఆనందంలో ఉన్నాడు, శారా ఆనందంలో ఉన్నది. ఈ సమయంలో దానియేలు వచ్చాడట. ఎవరు వచ్చారటండి? దానియేలు వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగాక. అక్కడ దానియేలు పరిగెత్తుకుంటూ వచ్చాడట అండి. వచ్చి శారా భుజాల వైపుగా చూస్తున్నాడట. అంటే శారా భుజాలు మించి చూశాడట దానియేలు. వావ్, దేవునికి స్తోత్రం కలుగాక. ఆ చిత్రం ఊహించుకుంటేనే అక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపించట్లే? నాకైతే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి. మీరు ఇక్కడ ఉండొద్దు, ప్రస్తుతం ఉండొద్దు, ప్రజెంట్ మాత్రం అక్కడికి వచ్చేసేయండి. ఆ గొప్ప పొందబోయే మహిమ అది, పొందబోయే రాజ్యం అది, పొందబోయే పరదేశం అది. మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులు పొందిన దాన్ని మనం వినటం చూసాం. ఇప్పుడు వింటేనే కానీ ఒకరోజు మన కనులారా చూడబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. బహుశా నేను చాలాసార్లు కింద ఒక పాస్గా చెప్తూ ఉన్నాడు ఒక సహోదరుడు, నేను వింటిని కానీ ఇప్పుడు కళ్ళ చూచుచున్నాను అని ఎవరో చెప్తున్నట్టు నాకు అనిపిస్తోంది. అది ఎవరు కాదు, 18-19 సంవత్సరాల ఒక అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి పేరు చంటమ్మండి. దేవుడికి స్తోత్రం కలుగాక. ఓ దేవుడికి మహిమ కలుగాక.
నిజంగా ఎంత ఆనందంగా ఉంది ఆ విషయంలో. ఇవన్నీ రాత్రి నిద్రపోలేదు నేను, 4:30 దాకా అలా చదువుతూ కూర్చున్నాను అనమాట. అప్పుడు నిద్ర పట్టింది, కలత నిద్ర. అంటే ఇవన్నీ ధ్యానించుకుంటూ అనుభవాలు చూస్తుంటే నేను మాత్రమే ఇది నా సంఘం కూడా తీసుకోవాలని ఆశపడ్డాను. అందుకే ఈ అంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పేర దేవునికి స్తోత్రం కలిగా. దానియేలు వచ్చాడట, ఆమేన్ ఆమేన్ అన్నాడట, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి పర్వతమంతా పెద్దగా మారిందే, నేను చూస్తానే అదే ఈ రాయి, ఆయనే ఈయన చెప్పాడట. ఒక్కొక్కరు అనుభవాలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది సముద్రం మీద సాక్ష్యం ఒకటి ఉంది కదా, వాళ్ళు సముద్రం మీద సాక్ష్యం చెప్పుకున్నారు కదండి, కొత్త నిబంధన పరిశుద్ధులు. ఇక్కడ పరదేశంలో సాక్ష్యం అని చెప్పొచ్చు మనం దీనికి. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఒకరోజు మనకు పోతామా లేదా? మనకంటే ముందు వెళ్ళేవారు ఉన్నారా లేదా? ఒక నిశ్చితకు వచ్చేసామా లేదా? మనకంటే ముందు ఉన్నవారు అక్కడే ఉన్నారు, మనము ఎప్పుడోకప్పుడు అక్కడికి వెళ్తాము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇలా దానియేలు చెప్తున్న సమయంలో యెహెజ్కేలు వచ్చాడటండి. ఎవరు వచ్చారు? లైన్గా చెప్తున్నాడు ప్రవక్త. యెహెజ్కేలు వచ్చాడట. చూడండి, ఆ మధ్య ఆకాశంలో తిరుగుచున్నట్టు నేను చూచిన ఆ చక్రం, చక్రములో చక్రం. ఎంతమంది గుర్తుంది ఎవరికన్నా? యెహెజ్కేలు మొదటి అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. చక్రములో చక్రం ఉన్నట్టు, అదిగో ఆ చక్రానికి అగ్ని రథం ఉన్నట్టు, ఇవన్నీ చెప్తాడనమాట. ఇవన్నీ చూసినప్పుడు అంటాడు ఆయన, మధ్యలో చక్రం అదే, ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఈస్టర్ ఉదయమున దేవుడు ఆయన తిరిగి లేపాడు కనుక ఆయన చేసినవన్నీ ఇగో అంగీకృతమైనవి దేవుడు చూపించాడు, ప్రతిదీ ఉచితముగా చెల్లించబడినది. ఆమేన్ ఆమేన్. ఆయన తిరిగి లేచి నిరంతరము ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. యెహెజ్కేలు వచ్చి ఏం చూశాడంటే, నేనైతే ఎవరినైతే చూశానో ఆ చక్రంలో చక్రం ఉన్నట్టు ఆయనే ఈయన. వాళ్ళందరూ అనుభవాలు చెప్పుకొచ్చారండి. ప్రభువు నా మహిమ కలుగాక. చూడండి, ఆయన తిరిగి లేచాడు. ఘనమైన దినము ఎవ్వరు ఏనాడు తలంచలేదు. ఇంకా పాత నిబంధన పరిశుద్ధులందరూ, భక్తులందరూ పరదేశులు అన్నారట, హల్లెలూయా అని కేకలేశారట. దేవదూతలు అది చూశారు. పాత నిబంధన పరిశుద్ధులందరూ పరదేశంలో హల్లెలూయా అంటుంటే దేవదూతలు చూశారట. ఆకాశంలో దేవదూతలు దేవునికి స్తుతులు పాడారట, ఆనందించారట. తిరిగి లేచి ఆయన నీతిమంతులుగా తీర్చాడట. అంటే తిరిగి లేచినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనే సంతోషంలో ఆ పాతను పరిశుద్ధులు ఏంటంటే ఆయన యొక్క తిరిగి లేచిన దాన్ని చూసి, జయించిన వాడిని చూసి హల్లెలూయా అని చెప్పారట. అంటే మాకు విమోచన జరుగుతుంది అని. ప్రభు నన్ను మహిమకొలుగాక. దేవదూతలు పాట పాడారట. భూమి వణికింది, పరదేశం వణికిపోయినది, పరలోకం వణికిపోయినది, ఘనమైన స్వరం బయలువెళ్ళినది, సమాధి నుండి పైకి లేచాను అని స్వరం వచ్చినది. తిరిగి లేచి ఆయన నిరంతరము ఉచితముగా మన నీతిమంతులుగా చేర్చినందుకు దేవునికి మహిమ చెల్లించారట వాళ్ళు. చూడండి, ఆయన లేచినప్పుడు పాదను పరిశుద్ధులు చూడగలుగుతున్నారు, స్తుతించగలుగుతున్నారు, పైన పరలోక దూతలు ఆరాధించగలుగుతున్నాయి. అంటే ఆయన లేచిన ద్వారా, రక్తం చిందిన ద్వారా వారిని మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడని స్తుతిస్తున్నారట. ప్రభువు నా మహిమకులుగాక. మనం ఇక్కడ విట్టుకోలు చెప్పుకున్నటువంటి ఒక దినం, ఇక్కడ ఈరోజు ప్రార్థన తర్వాత మనం ఏం చేస్తాం? విట్టుకోలు చెప్పుకుని వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదరణ కలుసుకుంటాం, మధ్యలో ఎప్పుడో కూడా కలుసుకుంటాం. ప్రవర్తనాడు ఒకరితో ఒకరము కరచాలం చేసేదము. నీవు ఇలాగ ఉన్నావు, నిన్ను కలుసుకుంటా ఆనందిస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పుదాము, వెళ్ళిపోయేదము. అయితే మీకు తెలియనా, ఎక్కడైతే మనము ఇక విట్టుకోలు చెప్పుకోనటువంటి అవసరం ఉన్నదో, ఒక దినం ఉన్నదో, దాని గురించి నేను బహుగా ఆలోచిస్తున్నాను. నిన్ను చూచుట చాలా మంచిది, నీవు మరలా వచ్చేదని నిరీక్షించున్నాను అని ఇక్కడ మనం చెప్తాం. అవునా? ఇక్కడ బహుశా 2 గంటల సేపు కలిసి ఉంటాం. ఇక్కడ అక్కడైతే సమయం అనేది ఒకవేళ ఉన్నచో ఒక 10 లక్షల సంవత్సరములు మనము కూర్చొని మాట్లాడుకొనిదము. వావ్! అక్కడ సమయం లేదండి, కానీ సమయం అంటూ ఉంటేట ప్రవక్త అన్నాడు, ఇక్కడ మనం 2 గంటలు గడుపుతాం, కానీ పరదేశంలో ఉన్నప్పుడట 2 గంటలు అనిపించదట అసలే. అన్నాడు, 10 లక్షల సంవత్సరములు మనం కూర్చొని మాట్లాడుకునేదము. వా 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 మనం కూర్చున్నప్పుడు తక్కువ సమయం గడపము. చూసారా, అది కేవలం నిత్యత్వమైనది, దానికి అంతమే లేదు. మనం అక్కడ ఆ విధంగా ఉండబోతున్నాము. అంటే ఇక్కడ మనం కలుసుకుంటాం,
మళ్ళా రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, కలుసుకుంటాం, వీటికొచ్చి చెప్తాం, బాగున్నావా, ఎలా ఉన్నావు అంటాం. కానీ అక్కడ ఇక బాగున్నావా, ఎలా ఉన్నావా, మళ్ళీ వస్తావా, రావా, ఐ మిస్సు, లేకపోతే వీటికోల్ టాటా బాయ్ ఏమి ఉండమంటండి. అక్కడ కలిసే ఉంటాం. ఏది విడిపించదు. మరణం వేరు చేయదు, వ్యాధి వేరు చేయదు, సమస్యలు, అప్పులు, పని భారాలు ఏమి వేరు చేయవు. ఎందుకంటే అవన్నీ లేవు అక్కడ. ఎంత ప్రశాంతమైన జీవితం అండి అది. ఇక్కడ ఉన్నామే అంత అసహనమైన పరిస్థితులు. ఈ బిల్లు కట్టాలి, అప్పులు తెచ్చుకోవాలి. ఏమండి, నాన్న తిప్పలు పడాలి. ఎవరు ఉండవు, ఒకసారి మనమే కష్టపడాలి. అందరూ ఉంటారు ఒకసారి, ఒక్కోసారి మనమే అన్ని తిప్పలు పడాలి. అలసిపోతాం, వేసారిపోతాం, బాధపడిపోతూ ఉంటాం, వ్యాధి గురవుతూ ఉంటాం. ఈ సమస్యలు ఏమీ లేకుండా పరదేశం అండి. కోరుకుంటే అదే కోరుకోవాలనుకుంటున్నాను పేర. దేవునికి స్తోత్రం. ముగింపుకు వస్తున్నాను పేర. ప్రభు నన్ను మహిమకులు గాక. మాట్లాడేది చాలా సంవత్సరాలు కూర్చుని మాట్లాడుకుంటాం అక్కడ, కానీ అసలు సంవత్సరాలే ఉండవాడు అక్కడ. ప్రభు నన్ను మహిమకులు గాక. చూడండి, దేవుని పరదేశు 1500 మైళ్ళు ఎత్తుందట. మనం చెప్పుకున్న ఈ పరదేశంలోనికే పరిశుద్ధులు విశ్వాసులు ఉన్నారు. ఈ పరదేశంలోనికే దేవుని పరిశుద్ధులు అందరూ ప్రవేశించి ఉన్నారు. అక్కడ వారు రెస్ట్ చేసుకుంటున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళ కళ్ళు నక్షత్రాలు ఉన్నాయి, వారి పలు నక్షత్రాలు ఉన్నాయి. వారి కళ్ళు ఎలా ఉన్నాయంటే మరి అద్భుతమైనటువంటి నక్షత్రాల వల్లే ప్రకాశిస్తూ ఉన్నాయి. ముత్యాల వల్లే పళ్ళు ఉన్నాయట. విలువైన జుట్టు ఉన్నది, అందంగా ఉన్నారు, మంచి శరీరంతో ఉన్నారు, చాలా బాగున్నారు. వీళ్ళంతా బ్రహ్మీలంట. కాదు, నీ ద్వారా రక్షించమని వారు చెప్పాడట. అంటే వాళ్ళందరూ పరిశుద్ధులై ఉండి వచ్చి బ్రహ్మ సోదరుడని కౌలించుకున్నారట. ఆయన అన్నాడు, అక్కడ గ్రంథులు లేవు, ప్రేరేపించబడే కార్యాలు లేవు, కామగ్రంథులు లేవు, అదొక మధురమైన ప్రేమ అన్నాడండి. అంటే మనం అక్కడికి వెళ్తామా? దానికోసం నిరీక్షణ ఉందా? ఉంది. వెళ్ళబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరదేశట 1500 మైళ్ళు ఎత్తంటండి. ఇలా ఎత్తు ఎన్ని వందలు? 1500 మైళ్ళు పైకి చూడండి. అంటాడైనా 1500 మైళ్ళు చచ్చవకపోండటండి. అంటే స్క్వేర్ ఫీట్ అంట కదా మనం. అంటే పైకి పొడవుగా ఉన్నది 1500, వెడల్పేమో 1500 మైళ్ళు అంట అండి. అది పరదేశకున్న కొలతలు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. అంటే ఆ పట్టణం అనే నిర్మించబడిను. అది దేవుని పరదేశం ఉన్నది. ఆ పట్టణమును ఆయనే నిర్మించాను. ఇదిగో ఆయన నిర్మించిన దానికోసమే కదా ఒకరోజు అబ్రహాం అడిగాడు. ఏమన్నాడు? దేవుడు అబ్రహాంను దీవించుచు, ఇది పొలమంతా నీదే, వ్యవసాయం చేసుకో, ఈ భూమి అంతా నీదే, మొత్తం అంతా ఈ ఆస్తి అంతా నీదే, నీవే ధనవంతుడు అంటుంటే అన్నాడు, దేనికి పునాది, దేనికి శిల్పకార్యం విన్నావు, దేనికి పునాది వేస్తున్నావు, ఆ పునాది గల పట్టణం కోసం చూస్తున్నావు, ఇది అది కావాలని అడిగాడట. వినండి, ముగింపోద్దాం. ఆ పట్టణం ఆయన నిర్మించాను. ప్రకటన 20వ చదవండి. అది సరియో కాదో చూడండి. అక్కడ వారికి దీపం అక్కర్లేదు, గొర్రెపిల్ల వారికి వెలుగు. సింహాసనం మీద కూర్చుని ఉన్న ఆయన 1500 మైళ్ళ దూరంలో ఉన్నవారు చూతారు. దేవునికి మహిమ కలుగాక. ఆ 1500 ఎత్తు, 1500 వెడల్పున్నది. అక్కడ సింహాసనం కూర్చున్నాడు. సింహాసనం కూర్చున్న వ్యక్తినట 1500 మైళ్ళ నుంచి చూడగలుగుతారట. ఎలాంటి చూపండి అది. ఇక్కడి నుంచి మనము 1500 మైళ్ళలో ఉన్న సింహాసనం కూర్చున్నారని చూడగలుగుతామట అండి. ఎలాంటి దేహం అది, ఎలాంటి శరీరం అది. అలాంటి శరీరంలోకి చనిపోయిన వారు వెళ్తున్నారంటే ఎంత ధైర్యం వస్తుందండి, ఇప్పుడు ఆదరణ వస్తుందండి. ఓ ప్రభు నా మహిమ కలుగును గాక. మరణం ఒక విమోచన అండి. మరణం ఒక విమోచన. ఎక్కడికి? ఆ పరదేశకి విమోచన అండి. సాధారణంగా మరణం అంటే భయపడతాం మనం, ఎవరికైనా భయం ఉంది. కానీ ఎదిగిన వారు, పరిశుద్ధులు ఇక మరణానికి భయపడరు. వారు మరణం తర్వాత ఇంకో రాజ్యం ఉందని చూస్తూ ఉంటారు. మా అమ్మ బ్రతుకున్నప్పుడు అస్తమానండిది, వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను అంటుండేది అన్నమాట. మేము అనేవాళ్ళం దేవుడు పిలుచుకోవాలి. మన మధ్యన ఒక మాట ఉందండి,
నేను అక్క ఉన్నాం, చిన్న అక్క మేము ఉన్నాం అనమాట. అందరూ ఉండగా అంటుంది, కాలు బాగుంటే కాళ్ళు దూకేది అన్నది. ఫస్ట్ టైం ఆ మాట విన్నానేమో, గుండె జల్లుమందనమాట. నేనన్నా, ఏ అమ్మా నేను రాసి రంపలు పెట్టేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారా చెప్పు, నీకు ఇక్కడ నీకు అంత కరం ఏంటి అంటే, ఆ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండకి ఇష్టపడరంటండి. కానీ ఈ స్టేజ్లో ఉండకి ఇష్టపడతాం మనం. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వారు అసలు ఇక్కడ ఉండకి ఇష్టపడరంట. ఎప్పుడు చూసినా వెళ్ళిపోతాం. ఇక ఎప్పుడు కూర్చున్నా మా దగ్గరికి వచ్చి కూర్చుంటే ఇక ఆ మాటలే చెప్పేది మాట. ఇక మేము ప్లాన్ చేస్తాం, నేను మా పిల్లలు కలిపి ఏం చేసామంటే అక్కడే ఫోన్ చేసేవాళ్ళు అనమాట. పరలోకంలో పడకలో ఇంకా ఖాళీగా లేవు. ఈమె నిజంగా నమ్మేది. అంటే అక్కడ ఖాళీ అయితేనే వస్తానికి ఖాళీ అక్కర్లేదు, ఆమె మాతో ఉండకి ఇష్టపడ, అంటే ఆమె డైవర్ట్ చేయడానికి అనమాట విషయాలు అనమాట. ఫోన్ చేసి పిల్లలు అడిగారు అనమాట, ఇంకా పరలోకంలో ఖాళీ అయితే పిలుస్తారట, ఇంకా ఖాళీ అవ్వలేదా అనేది మాట అండి. అనుకున్నాను, వెళ్ళిపోవడానికి ఎంత ఆతృత కలిగి ఉంది అమ్మకి అనిపించిందండి. నిజంగానే వెళ్ళిపోవటం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ బాధపడి ఆక్సిజన్ పెట్టాము. హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు, మీరు డబ్బులు ఖర్చు పెట్టినా 3 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతాయి, ఇంకెక్కువ ఖర్చు అవుతాయి, అయినా ఆమె బ్రతకదు. లోపడంతా నీరు పట్టేసింది, సపోర్ట్ చేయట్లేదు మెడిసిన్కి, లోపడంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, తీసుకెళ్ళిపోండి అన్నమాట. అయినా ఒక రోజు పగల రాత్రి ఐసీయూలో ఉంచామండి. ఇంచుమించుగా 60,000 ఖర్చు అయింది. ఇంచుమించుగా అన్ని ఖర్చులకు పడతాయి. ఖర్చులో ఉంచండి. ఇక డాక్టర్ అన్నాడు తీసుకెళ్ళిపోండి చెప్పి, ఇంకా లాభం లేదు. మంచి డాక్టర్ కాబట్టి చెప్పాడు తీసుకెళ్ళిపోండి. అదే వేరే డాక్టర్ అయితే మంచి అవకాశం తీసుకొని అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ చాలా పాడు చేసిండు. కానీ చెప్పడం వల్ల డాక్టర్ దేవుడు దీవించును కాక. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఇదేంటిది ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పెట్టామంట. ఆయన అన్నాడు, ఈ పెట్టుకున్న ఉపయోగం లేదన్నాడు. అయినా తృప్తి లేక వాళ్ళు కాపాడుకోవాలి చేయాలని చెప్పేసి పెట్టి 3 రోజులు ఇంచుమించుగా 3-4 రోజులు ఆ గ్యాస్ ఆక్సిజన్ పెడతాం జరిగింది అన్నట్టు. అవన్నీ మళ్ళీ కొన్ని తీసుకొచ్చి పెట్టాం. ఆ 3 రోజులు కూడా ఆమె ఇబ్బంది పడింది. కానీ అలాగే ఇబ్బంది పడి ఉంటే ఇప్పటికీ నాకు మనకి అందరికీ చాలా ఆమెని చూసుకుంటాం, ఆమె అలా బాధగా ఉండటం చాలా కష్టమే. కానీ అలాంటి పరిస్థితి లేకుండా తక్కువ టైంలోనే ఎవరితోనూ సేవ చేసుకోకుండా ఆమె త్వరగెళ్ళిపోవటం నిజంగా దేవుని కృప అన్నమాట అండి. కానీ శరీరీత్యా నాకు పెద్ద దిక్కు లేదు, ఉండాలని అనుకుంటాం. అది వాస్తవమే, ఎంత వాస్తవమో. వెళ్ళిపోయి అక్కడ పరదేశంలో చక్కగా ఆరోగ్యం ఉండడం కూడా అంతే వాస్తవమండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడుందంటే ఇప్పుడు 1500 ఎత్తుగల స్థలము, 1500 వెడల్పుల స్థలములో అక్కడ సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని 1500 మైళ్ళు ఉన్న ప్రజలు ఆయన చూడగలుగుతారట అండి. ఎంత అద్భుతమండి అది. ఆ చూపు మారిపోతుంది అక్కడ, మనకి శరీరం మారిపోతుంది, అక్కడ మాట మారిపోతుంది, సహవాసం మారిపోతుంది. ఇక్కడ అసూయ కార్యక్రమం అన్నీ పోతున్నాయి, మొత్తం చెడు అంతా కాల్చబడుతుంది. ఇక్కడ పరిపూర్ణత రాబోతుందండి. మనం సంపూర్ణం కాబోతున్నమాట. ఓ దేవునికి మహిమకలుగాక. చూడండి సింహాసనం మీద కూర్చుని ఉన్న ఆయనను 1500 మైళ్ళ దూరంలో ఉన్నవారు చూతురు. పట్టణం యొక్క ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు చూడగలరు. అది పిరమిడ్ వలె ఆకారములో ఉన్నది. ఓ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. దేవుని యొక్క పరదేశం అది. ఆ పట్టణం ఉంచి గ్రహింపగలిగినదా? అది పరిశుద్ధ పర్వతం. నా పరిశుద్ధ పర్వతం ఏదియూ ముట్టజాలదు, నాశనం చేయజాలదు అని యెహోవా చెప్పాను. ఆ పట్టణం ఒక పర్వతం, పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉన్నది. ఇటు 1500 మైళ్ళు, అటు 1500 మైళ్ళు, ఎటు చూసిన 1500 మైళ్ళు ఎత్తుగలది. అది పిరమిడ్ వలె కనిపించుచున్నది. మహాపట్టణము, పరిశుద్ధ పర్వతము. వావ్, దేవునికి మహిమ కలుగాక. అక్కడే మీరున్నారు. దేవుని యొక్క పరదేశం అదే. లోకమునకు వెలుగు, అది పరిపూర్ణ రాజ్యం. 7వ దినము కాదు కానీ, నిత్యత్వము, వేండ్ల పాలన కాదు కానీ, అది క్రొత్త భూమి. చూసారా, అది ఒక పరదేశం, అది ఒక పర్వతం, అది మహాపట్టణము. మన భవిష్యత్తు ఇక్కడే మనం చూసేసుకుంటున్నామండి. ఒకని మరణము బతుకున్న వారికి ఒక హెచ్చరిక అంటాం చూడండి. అలాగే ఒక మరణం, పరిశుద్ధుల మరణం పరదేశకి వెళ్ళినప్పుడు కూడా ఇదొక భవిష్యత్తు అండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా పరదేశం నశించిన వారి నివాసస్థ ప్రాంతము కాదంటండి. అంటే ఇక్కడ నశించిన వారు ఉన్నారు, మారుమనసు పొందిన వారు ఉన్నారు, వారికి కాదు పరదేశం, వారికి కాదంటండి.
మనం బాప్తిసం పొందవలసిన అవసరం అనుకున్నది. బైబిల్ చెప్తున్నది, దీన్ని త్వరగా చూచెదము, సిలువ మీద వేలాడిన దొంగను గురించి చెప్పుదురు, అతడు బాప్తిసం పొందకుండానే చనిపోయాను. కానీ ఆ దినమున పరదేశంలో అతన్ని యేసు కలుసుకునని వాగ్దానం చేశాను. అది పరదేశు, నశించిన వారి నివాస ప్రాంతము కాదు. కానీ అతనికి మొదటిసారి ఇవ్వబడిన అవకాశము, అది మొదటిసారి ఇవ్వబడిన అవకాశం అట, అందరికీ లేదు. అది దేవుని యొక్క గొప్ప పరదేశం. అది దేవుని యొక్క గొప్ప పరదేశం. దాని మీద గొప్ప డైనోసార్లు ఇంకా ఏవేవో దాని మీద ప్రాకుచున్నవి. దేవునికి మహిమ కలుగాక. పరదేశంలో డైనోసార్స్ ఉన్నాయా? అరే, మీకు తెలుసా, ఆదాము అవ్వలు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది పరదేశం అంటే ఏంటో అర్థమవుతుంది, మీరు గ్రహించగలుగుతున్నారా? ఎక్కడ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధత ఉన్నదో అదే పరదేశం ఉన్నది. కానీ వారు రక్తమాంసంలో లేనప్పుడు వారు పరదేశంలో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. గొప్ప జంతువులు ఉండను, అవి ఎవరికి హాని చేయలేదు. అవి చిన్న పిల్లి పిల్లల వల్లే సాధువుగా ఉండను. డైనోసార్స్ అంటే ఏదో మనుషులు తినేస్తాయి, రాక్షసులు ఉంటాయని ఊహించుకున్నాము. కానీ అవి చిన్న పిల్లల వల్ల, చిన్న చిన్న పిల్లుల వల్ల ఉన్నాయట అండి. ఆకుకూరలో కాయగూరలు తింటున్నాయట అవి. ఎంత గొప్ప కార్యం అండి. ప్రైజ్ గాడ్. వాటికి ఏమీ చూడండి, వ్యాధి లేదు, దుఃఖము లేదు, మరణం లేదు. భూమి మీద ఒక్క వ్యాధి క్రిమి కూడా అక్కడ లేదు. ఎట్టి స్థలం అది. గొప్ప పక్షులు చెట్టు మీద నుండి చెట్టు మీదకి ఎగురుచుండెను, మరియు ఆదాము వాటికి పేర్లు పెట్టి పిలిచాను. అతని భుజుల మీదకి ఎగిరి అవి కూడా కొయ్యిచుండాను. ఎంత అద్భుతముగా చోటది, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అది. అంటే ఇప్పుడు ఆదాము అవ్వలు మరణంలోకి రాకముందు అండి, వారు పరదేశం నుంచి, అంటే ఆ యొక్క ఏదైనా నుంచి బయట రాకముందు వారు ఒక పరదేశ వాతావరణంలో జీవించుచున్నారట అండి. ఎంత గొప్ప మాట అండి అది. అంటే ఇప్పుడు ఏదేను తోటే లాగానే మరణము లేనిది, వ్యాధి లేనిది. వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో మరణ వ్యాధి స్టార్ట్ అయింది. కానీ వారు లోపడంత వరకు సౌఖ్యముగా ఉన్నదట. ఏదేంత తోట మరణం లేదంట అండి. అదే ఒక పరదేశ అనుభవం అండి. మన భవిష్యత్తు ఇక్కడే చేసుకుంటున్నాం మనం. ప్రైజ్ గాడ్. ఆయన ఖచ్చితమైన బలిని అర్పించినప్పుడు పరదేశం ఖాళీ అయిపోయినది అంటున్నాడండి. అంటే పాత పరిశుద్ధులు అందరూ కూడా ఖాళీ అయిపోయారట. వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఒక స్థలంలో ఉంచాడట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమేన్. ఆయన సిలువలో కేక వేసినప్పుడు వారు వచ్చి శరీరం దాల్చి మరల వారు పరదేశంకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగుగాక. అది వాక్య శరీరమై ఉన్నది. అంటే పాత పరిశుద్ధులు మరలా భూమి పైకి వచ్చేది. తర్వాత ఆయన ఎత్తబడినప్పుడు వారు ఆయనతో కూడా పరలోకమందు ప్రవేశించిరి అన్నాడు. దావీదు ప్రవచించాడు తెలుసా? గుమ్మములారా మీ తల పైకెత్తుకునుడి, మహిమగల రాజు ఎవరు అని చూసారండి. ఆ పరిశుద్ధులందరినీ తీసుకుపోతున్నప్పుడు అట్టండి, ఆ పరిశుద్ధులందరూ లేచి నిలబడి గుమ్మం వల్లే ఆయన సుస్వాతం పలికారట అండి. ఎవరికి మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడంటే పరిశుద్ధులు పట్టుకునేట ఆ పరదేశంలో ప్రవేశించాడట ఆయన అండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. నిత్య నివాసులారా, గుమ్మములారంటే ప్రవర్తన నిత్య నివాసులారా. అక్కడున్న నిత్య నివాసులు అండి వాళ్ళు. మనకు ముందు మరణించిన వారందరూ కూడా పరిశుద్ధులు, పాత పరిశుద్ధులు, కొత్త పరిశుద్ధులు కలుపుకుంటే నిత్య నివాసులు వాళ్ళే గుమ్మములారా. మీ తల పైకెత్తుకోండి అంటే గుమ్మములు కాదు అక్కడ. ఆ పరిశుద్ధులు యేసుక్రీస్తు రాగానే వాళ్ళు తల పైకెత్తారట. మా విమోచకుడు ఈ మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు అని. అర్థమైంది మీకు అందరికీ? దేవునికి మహిమకులే గాక. హూ ఈజ్ కింగ్, దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమగల రాజు ఎవరు? బలాశీరుడు గల యెహోవా, యుద్ధశుడు గల యెహోవా. గుమ్మములారా మీ తలపైకి ఎత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మీరు తలపైకి ఎత్తుకునుడి. మహిమగల రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే ఈ మహిమగల రాజు. యేసే యెహోవాగా చెప్పబడింది అక్కడ. గుమ్మములనగా పరిశుద్ధులు, నిత్య పరిశుద్ధులు తలపైకి ఎత్తారట. అంటే ఒక ఆయన వచ్చేసాడు అని, విమోచించేవాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. అదే పాత పరిశుద్ధులు ఆయనతో కూడా వెళ్ళిరి. వారు ఇలా పలికిరి, నీతిగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఈయనే ఆ రాజు. ప్రభు నామను మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక.
ఆ పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో కూడా వెళ్ళిపోయినప్పుడు ప్రవక్త అన్నాడు, అది అది ఆ మొదటి ఎత్తబాటు జరిగిపోయింది అన్నాడండి. ఆ పరిశుద్ధులకి ఎత్తబాటు జరిగిపోయింది, కానీ వధువుకి ఇంకా ఎత్తబాటు జరగలేదు. ఎత్తబాటు కోసం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ముగింపుకు వద్దాం. వారికి దేవుని యొక్క పరదేశ భాగ్యము, పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారటండి. ప్రవక్త అన్నాడు పరదేశ ఒక భాగ్యం అంటండి, భాగ్యం. ప్రైజ్ గాడ్. చూడండి, చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క నిరంతర సహవాసము దొరుకుచున్నది. వారికి ఏమాత్రము ఆయన నుండి ఇక ఎడబాటు ఉండదు. ఆయన వెళ్ళు చోటిగా ఆయన యొక్క వధువు వెళ్ళును. ఆయన తన సమస్తమును తన ప్రియ వధువుతో పంచుకొనును. అది ఒక ఉమ్మడి వారసత్వ సంబంధము, రహస్య సంగతులు అక్కడ బయలుపరచబడును. అంటే పరదేశ ఒక భాగ్యం పరిశుద్ధులకి. ఇక పరదేశం నుంచి ఏది నేను నన్ను వెరిచేదంటండి. అక్కడికి వెళ్ళటం ముఖ్యం. మనం అది ఒక్కసారి వెళ్తే ఇక అక్కడి నుంచి ఏది నన్ను వెరిచేదు. ప్రభు నన్ను మహిమకరును గాక. నెక్స్ట్, పరదేశులు అతి సంతోషకరము జనులు నేను చూశాను అన్నాడండి మన ప్రవక్త. పరదేశంలో పరిశుద్ధుల్ని చూసట. వారు ఎలా ఉన్నారటండి? వాడు ఏడవట్లేదు, వారి వ్యాధితో బాధపడలేదు. మనలా ఇక్కడ జీవించట్లేదు వాళ్ళు. ఇక్కడ జీవితానికి అక్కడ జీవితానికి చాలా వ్యత్యాసం ఉందటండి. పరదేశంలో అతి సంతోషకరము జనులు చూచాను. అది పరదేశు, అది సుందరమగు పరదేశు. ఆమేన్. అది సంతోషకరమగు జనులు ఉండే ప్రదేశము. వారందరూ చాలా యవనములో ఉన్నారు. 18 నుండి 20 సంవత్సరాల వరకు కలిగి ఉన్నారు. వారికి ఒక తెల్ల వెంట్రుక కూడా లేదంటండి. ఇక్కడ మన తల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. మనం కప్పుకొని ప్రయత్నిస్తున్నాం, తప్పులేదు. కానీ అక్కడ తెల్ల వెంట్రుక లేదంటండి. ఎక్కడ? ప్రైజ్ గాడ్. అంతేకాదు, ముడత లేదంటండి. ఇక్కడ ముడతలు ఉన్నాయి. ఒక వయసు వచ్చిన తర్వాత ఏమండి, ఒకసారి ప్రవక్త పెళ్లి చేసినప్పుడు మాట చెప్పాడు. యవ్వనస్తుని పిలిచి వాళ్ళకి వృద్ధులని ఫోటో చూపించాడు. మహావృద్ధులు, శరీరం అంతా వాలిపోతుంది అనమాట. ఇలా దాన్ని ఏమంటారు, వేలాడుతున్నాయి అనమాట. వాడు చూపించాడు, ఇదిగో ఒకరోజు ఈ అమ్మాయి ఈరోజు అందంగా ఉంది, కానీ ఒకరోజు ఇలా అయిపోద్దని చూపించాడు ప్రవక్త. అప్పుడు ప్రేమిస్తామని అడిగాడు. ఇప్పుడు అందంగా ఉంది, చక్క బుద్ధిగా, బొంగరంలాగా, గుండ్రంలాగా, పూరిలాగా, ఇంకేం చెప్పుకోవాలి, చక్కగా చిక్స్ ఏమంటారండి, చిక్స్ బేబీ అంట. గాలి కొడిన పంపులా చక్క ఉబ్బునట్టుగా బిలా అందంగా ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ప్రేమిస్తున్నా, ఒకరోజు ఇదే అందం పోద్ది, ఇదిగో ఇలా ఉంటుందని ఫోటో చూపించాడు ప్రవక్త గారు. ఇప్పుడు ప్రేమించినట్టే అప్పుడు ప్రేమిస్తావా అని అడిగాడండి. ఆయన అన్నాడు, ఎస్ ప్రేమిస్తాను అన్నాడండి. ఆ మాట మన పురుషుని అడగొచ్చా? ప్రేమిస్తారా? అప్పుడైతే అందంగా ఉన్నా కాబట్టి పెళ్లి చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇద్దరు పిల్లల కనేసరికి ఎలా అయిపోయావు నువ్వు? ద్వారం పట్టట్లేకుండా అయిపోయావు నువ్వు. అప్పుడే బాగున్నావు, అలాగుంటే నచ్చేదానివి, ఇలాగున్నావు నువ్వు. లేకపోతే పిల్లలు పుట్టకపోతే వదిలేస్తాను నిన్ను, ఇంకో పెళ్లి చేసుకుంటాను అనే మగజాతి ఈరోజు ఎక్కువైపోయిందండి. ఎలాగున్నా ప్రేమించాలి, గుమ్మం పట్టకపోయినా ప్రేమించాలి, వ్యాధుల్లో ఉన్నా ప్రేమించాలి, బాధలు ఉన్నా ప్రేమించాలి. ఆ మొదటి పెళ్లి రోజున అందమంతా మొత్తం ముసలిదైపోయినా ప్రేమించాలి. బ్రదర్స్ ప్రేమిస్తారా? మాట్లాడలేదు ఏంటండి. అప్పుడు చూద్దాం పాస్టర్ గారు. ఆ ప్రవక్త అప్పుడు చూద్దామని చెప్పలేదు, అప్పుడు దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. కొన్ని 100 సంవత్సరాలు జరిగిపోయేదని తీసుకొచ్చి పెళ్లి రోజు పెట్టేసాడు, ముందు తీసి పెట్టాడు. ఎంతమంది ప్రేమిస్తారు? కొంచెం రొంప జ్వరం వస్తే పడుకుంటే టార్చర్ పెట్టే భర్తలు కొంతమంది ఉంటారు అన్నమాట. లేవా, ఎలవా, పనికెలవా అని చంపు తింటారు. కానీ వృద్ధాప్యం వచ్చే వరకు మొదట ప్రేమలో ఉందో అదే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ప్రవక్త అన్నాడు అక్కడ ముడతలు ఉండబట్ట, మరి ఇతర వృద్ధాప్యం గుర్తులు కూడా ఉండబట్ట. ప్రభువును ఎన్నోసార్లు నేను సంతోషపరిచాను, చాలాసార్లు నేను తప్పిపోయి ఉన్నాను. ప్రవక్త అన్నాడు, నేను ప్రభువుని సంతోషపరిచాను, కొన్ని సందర్భాల్లో ప్రభువుని అసంతోషపరిచాను, చాలాసార్లు నేను తప్పిపోయానని ప్రవక్త అంటున్నాడు. ఆయన అది సరి చేసుకునే వరకు నేను చనిపోవటకు
భయపడుచునే ఉన్నాను. అంటే చనిపోవడానికి ముందట అండి ప్రవక్త కూడా అన్నాడు, ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. మరణానికి ముందు మనం నిజంగా సరి చేయబడాలండి అన్నాడు ప్రవక్త. ఒక ఉదయం నేను పడక మీద పరుండి ఉన్నప్పుడు అకస్మాత్తుగా వింత దర్శనం చూశాను. ఆ దర్శనమే పరదేశ అయి ఉన్నది. ఆయన నేరుగా వెళ్ళిపోయాడు, వాళ్ళందరూ చూడగలిగాడు. అప్పుడు 90 సంవత్సరాల యవనస్తురాలు వచ్చింది. బ్రహ్మం సోదరుడా నేను నేను అంటుంది, నన్ను గుర్తుపెట్టావంటుంది. అయ్యా నేను గుర్తుపట్టలేకపోతున్నాను అమ్మ అన్నాడు. నేనయ్యా భూమి మీద నువ్వు నాకు బాప్తిజం ఇచ్చినప్పుడు 90 సంవత్సరాలు కదా, అదే నేనని చెప్పిందండి. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. 90 ఏళ్ల ముసలామె ఇక్కడ 18-20 సంవత్సరాల యవనస్తురాలు ఉండటం చూసి అంటాడైనా, నాకు 10 జన్మలుంటే ఇంకా అనేక వేల ఆత్మను తీసుకుని వస్తాను అంటాడండి. కానీ ఒక్క జన్మే ఇచ్చాడు దేవుడు. ఈ జన్మలో కొన్ని ఆత్మలను ప్రభుత్వం తీసుకొద్దామా? మనం ముందెళ్ళమని చూసాం, మనం వెళ్ళిపోయే భవిష్యత్తుని చూస్తాం, మనతో పాటు వచ్చేవరకు కూడా భవిష్యత్తు చేద్దామండి. ఇద్దామంటారా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, దేవుడు వారికి అప్పగించిన బాధ్యతను నమ్మకముగా నెరవేర్చిన వర్తమానం బోధించే సేవకులందరికీ ప్రవక్త అన్నాడు, ప్రత్యేకముగా బహుమానము ఇచ్చుట నేను చూశాను పరదేశంలో. గ్లోరీ. వారు ఆ కాలమునకు చెందిన వాక్య ప్రత్యక్షతను పొందుకుని తమ కాలములో దాన్ని నమ్మకముగా బోధించి తమ బోధ ప్రకారముగానే జీవించినచో వారు గొప్ప బహుమానమును పొందుదురు. ఆయన చూసి చెప్తున్నాడు కార్యాన్ని. అక్కడ పరదేశంలో పరిశుద్ధులు సేవకులకి బహుమానం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి ఏమన్నాడండి? ఆ కాలము చెందిన వాక్య ప్రత్యక్షతను గట్టిగా పట్టుకొని తమ కాలములో దాన్ని నమ్మకముగా బోధించి ఆ బోధ ప్రకారం జీవించినచ్చో వారికి గొప్ప బహుమానములు ఉన్నాయని చెప్తున్నాడు. నాకు అక్కడ బహుమానాలు ఉన్నాయి, మీకు అక్కడ బహుమానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో విషయం చెప్పిన, పరదేశంలో భోజనం ఉందండి. పరదేశంలో భోజనాలు ఉన్నాయి. తెలుసుకొనుకుంటున్నారు ఆకారం అని చెప్తాను. పేరు మన్నాను నది దేవదూతల యొక్క భోజనం. లోరి మరిగై ఉన్న మన్నాను వానికి ఇచ్చేదని చెప్పాడు. చూడండి, మన్నా అనేది దేవదూతల యొక్క భోజనం అని మనకు తెలియను. ఇశ్రాయేలు యాత్ర చేర్చినప్పుడు దేవుడు గడ్డి మీద కుమ్మరించినటువంటి పరిపూర్ణమైన ఆహారం అదే. ఈ చిన్న ఆహారపు తుణుకులు వారిని ఎట్లా ఆరోగ్యవంతులుగా చేసినో తలంచినప్పుడు ఆశ్చర్యం కలుగుచున్నది. ఎవరికీ జబ్బు లేదు అన్నాడు. అంటే ఆ పరలోకములో నుంచి పడిన దేవదూతల ఆహారం మన్నా వారు తిన్నప్పుడండి వారికి అసలు అనారోగ్యమే లేదంటండి. ఆ మన్నను కొన్ని సందర్భాల్లో పాత్ర మందులో బంగారు పాత్రలో పెట్టి ఉంచారండి. అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్న వారికి ఆహారము వారు తింటున్న ఆహారం అది. ప్రైజ్ గాడ్. మనం పోయేటప్పుడు బియ్యము గ్యాస్ కందిపప్పు పట్టుకెళ్ళక్కర్లే, అక్కడ మన కొరకు ఆహారం సిద్ధపరిచాడు. మరిగైన మన్నా ఉంది. మరిగైన మన్నా తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యంతో చేయబడిన దేవతల ఆహారము. ఇశ్రాయేలు భూమి మీద తిన్నారండి వారు దాన్ని స్వయంగా తిన్నారు. వాళ్ళు తిన్నందుకే వాళ్ళకి అసలు వ్యాధి లేదంట అండి. గూను తగ్గిపోయింది, కంటి చూపు వచ్చేసింది వారికి, కాలు చేయి వంకరైతే వచ్చేసాయి. వృద్ధాప్యం ఉన్నవారు ఆరోగ్యవంతులు అయిపోయారు. అంటే 40 సంవత్సరములు వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే అది కారణం మన్నా. ఇప్పుడు ఆ మన్నా మనం తింటుంటే ఎలా ఉంటుంది? ఇంకో రూపంలో మనం తింటున్నాం మన్నా, దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మన్నా మనం తింటున్నాం పేరా. కానీ పరదేశంలో ఉన్నవారు మన్నా తింటున్నారండి. దేవునికి స్తోత్రం కలిగాక. దాన్ని భూమి మీద ఏమనంటే అమృతం మీద అన్నారు దేవతలు. అమృతం అన్నారు దాన్ని. ఇదే అమృతం అండి. ఇందులో పలికి అమృతం మీద తెలుసు. అయితే మరిగైన మన్నా. ఇప్పుడు పరదేశంలో పరిస్థితులు ఏం తింటున్నారు? ఏమై దేవతల ఆహారంతో పోషిస్తానని చెప్పాడండి ఆయన. అన్న మరిగైన మన్నా చేత భుజింపనిత్తును అన్నాడు, వాగ్దానం చేశాడు ఈ సంఘకాలాల్లో. తెలుసా మీకు? అది వాక్యం చేద్దాం ఒకసారి. ఆఖరి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం చివరి మాట. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17 వచ్చిన అనుకుంటున్నాం. చూడండి, సంగములతో ఆత్మ చెప్పుచ్చిన మాట చెవిగలవాడు వినుడుగాక.
జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తు. సరిపోద్ది. జయించేవాడు ఇక్కడ జయించి పాపమును, మరణమును, వ్యాధిని, సమాధిని, మొత్తం ఈ లోకాన్ని జయించి వెళ్ళిన పరిశుద్ధులందరికీ ఒక భుజింపు చేయడానికి ఒక మన్నను సిద్ధపరిచాడండి ఆయన. ఇప్పుడు మన పరిశుద్ధులందరూ అక్కడే ఉన్నారు, పరదేశంలో ఉన్నారు, 6వ పరిమళంలో ఉన్నారండి. రేపు మన భవిష్యత్తు గృహం కూడా అదేనండి. రేపు మనం వెళ్ళిపోయేది కూడా అదేనండి. అక్కడ మనం విసరించబోతున్నామండి. మన పొరం ఇది కాదు, మన పొరం వేరే పొరం అన్నాడు. మన పౌరక్కు పరలోకం ముందు ఉన్నాడు. అక్కడి నుంచి ప్రభు వచ్చిన అన్నాడు, మన విడుదల సమీపించినప్పుడు అదిగో మనం పైన ఉన్నవారు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇక ప్రవక్త అన్నాడు, పరలోకము దిగి వచ్చిన ఆహారము మన్నకు సాదృశ్యంగా ఉన్నది. పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనని చెప్పాడండి ఆయన. అంటే యేసుక్రీస్తే ఆ మన్నై ఉన్నాడు, యేసుక్రీస్తే వాక్యమైనాడు. యేసుక్రీస్తు నుంచి వచ్చిన మాట ద్వారా వచ్చిన మన్నాయే వారికి ఆరోగ్యం ఇచ్చిందండి. గ్లోరీ టు గాడ్. చెప్పచ్చా, మన్నకు సాదృశ్యంగా ఉన్నది. ఒక దినము పరలోకం దిగి వచ్చాను, ఆయన యందు విశ్వసించిన వారందరికీ జీవం మారాను, జీవాహారముగా ఉండాను. పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే, ఈ ఆహారము తినువాడు ఎన్నటికీ చనిపోడు అని ఆయన చెప్పాను. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన మన కొరకు తన వాక్యం విడిచి వెళ్ళాను. అంటే మనుషులు ఒట్టు వల్ల కాదు, కానీ దేవుని ప్రతి మాట వల్ల జీవించడం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతడు 6వ పరములోనికి వెళ్ళును. వెన్ ఏ క్రైస్ట్ డై హీ గో ఇన్ టు ద 6th dimension. 6వ పరలోనికి వెళ్తున్నాడు క్రైస్తవుడు అనేవాడు. గ్లోరీ టు గాడ్. 6వ పరిమాణము తన ప్రాతినిధ్యతను కలిగి ఉండటను మనం చూస్తున్నాం. ఈ 6వ పరిమాణంలో పరిశుద్ధులు ఉన్నారు. మానవుడు మరణించిన తర్వాత 6వ పరిమాణమునకు వెళ్ళును పరిశుద్ధులు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు. అది బలిపీఠం కింద ఉన్నది చూసారా, 7వ స్థానం కాదు. దేవుడు ఉండు 7వ పరిమాణం కాదు, 6వ పరిమాణము. వారందరూ అచ్చటే ఉన్నారు. అది తప్పక 6వ స్థానమై ఉన్నది. వారందరూ అటువైపే వెళ్ళుచున్నారు. నేను చెప్పాను, అక్కడ లక్షల కొలదిగా ఉన్నట్లుగా కనిపించేది. వారిని నేను ఎంతవరకు ముందు చూడలేదు. నేను అక్కడ కూర్చుని ఉండగా స్త్రీలు, పురుషులు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకొనుచు నన్ను సహోదరుడా అని పిలుచుచున్నారు. 5వ ముద్దలో చెప్పిన మాటలండి. ఇదండి మన భవిష్యత్తు. మన పరిశుద్ధులు అక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. వారు అక్కడే ఉన్నారు, మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా పౌలు చెప్పాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము వాళ్ళొక మేఘం వల్ల ఆవరించి మన రాకడ కోసం, మన ఎత్తబాటు కోసం, మన మార్పు కోసం, మన పిలుపు కోసం, మన విడుదల కోసం దేవుని ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రియారా. అదే మన స్థిరమైన పురము. అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. మన ముందున్నవారు అక్కడే ఉన్నారని ఒక బయలుపాటి పరచబడింది. మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. మనం ఒక అడ్రస్ కలిగి ఉన్నాము, మనం ఒక స్థలము కలిగి ఉన్నాము. అది 6వ పరిమాణమైనది. పరిశుద్ధిని కలుసుకోబోతున్నాం. అదే జ్యేష్ఠుల సంఘం అండి. జ్యేష్ఠుల సంఘంలో ఉన్న ప్రజలు మనం కలుసుకోబోతున్నాం, పరిశుద్ధులు కలుసుకోబోతున్నామండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం అందరూ కూడా పేరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులపై గెడదాం ప్రియారా అందరూ.